పాడే రోజు రావాలి అని కోరుకోవడం నుంచి మీరు బాగా పాడారు అని పవన్ కళ్యాణ్ సార్ స్వయంగా చెప్పడం వరకు అండ్ మీరు సంథింగ్ దట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్, దట్ వాస్ వెరీ పర్సనల్. ఒక చిన్న యాక్సెసిబుల్ పర్సన్ వచ్చినా కూడా మీరు అనడం వాస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నా. సో దట్ వన్ బిగ్ లర్నింగ్, రెస్పెక్ట్ ఎవ్రీబడి అరౌండ్ యూ వాస్ సంథింగ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. We have Prudhvi Chandra with us. Crazy, 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 crazy feeling. Baby నీకు నాకు మధ్య లవ్ డీలింగ్. ఇంకొంచెం రీచ్ ఎక్కువ ఉండే అంత సత్తా ఉంది పృథ్వీకి, కానీ రాలేదనిపిస్తుంది నాకు. ఇట్స్ అ వెరీ ట్రికీ క్వశ్చన్ బేసిక్ గా. అంటే ఒక్క పాట ఉంటే చాలు హడావిడి చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. జనరల్లీ ఈ రోజుల్లో అలా ఉంది. నాకు తెలిసి టాలెంట్ ఇస్ అ వెరీ ఓవర్ రేటెడ్ థింగ్ అండి, అంటే ఫర్ మీ. బట్ ఇట్స్ అబౌట్ ద సింగర్స్ గురించి ది పాజిటివ్ షేడ్ అందరికీ తెలిసిందే, బట్ ది స్ట్రగుల్స్ చాలా తక్కువ మందికి తెలుసు. I think an artist is being judged by their numbers. ఒక 150 million hits వస్తే okay, he is a singer అంటారు. So if you have a 100 million song, your payment is different. ఒక ఫోన్ మిస్ అయినందుకు ఒక పాట వెళ్ళిపోయేదండి. ఎక్కడున్నో అర్జెంట్ గా సాంగ్ ఉంది, పెద్ద సినిమా. లెట్స్ వెల్కమ్ పృథ్వీ చంద్ర అనగానే స్టేజ్ మీద నడుచుకుంటే ఎలా వస్తా, ఎలా పేలుతాయి. అడ్రినల్ కిక్ ఎంత ఇస్తుంది అంటే యూ డోంట్ స్లీప్ ఫర్ 2 నెక్స్ట్ డేస్. నిద్ర రాదు. అది ఏంట్రా ఇది, ఏదో చేశాను లైఫ్ లో అన్న. సో పృథ్వీ ఫ్యూచర్ అంతా డైరెక్షన్, మూవీ డైరెక్షన్ లో. ఇది నా స్టోరీ. ఆ మనిషి చచ్చిపోవాలంటే నా ఇష్టం, ఆడ కారు ఎక్కాలంటే నా ఇష్టం, ఆడ అమ్మాయిని లవ్ చేయాలంటే నా ఇష్టం, అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే నా ఇష్టం. దిస్ ఇస్ ది ఓన్లీ స్పేస్ వేర్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్. చం చం వర 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 వత్తిరిరో చం చచప చం 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 చజం చం చచప చం గర 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 వన్నేరారో చంపేస్తా. నౌ ఐ అండర్స్టాండ్. అసలు మీ లైవ్ పర్ఫార్మెన్సెస్ పిచ్ అయిపోతారేమో జనాలు. విజిబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ టాలెంటెడా? కుర్చీ తాతకు కూడా వచ్చింది విజిబిలిటీ. కుర్చీ తాతకు కూడా. దట్ ఈస్ ద మై కెపాసిటీ. ఆ కుర్చీని మార్చబెట్టి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. ఈ రోజు మన గెస్ట్ ఎవరు అంటే మంచి మెలడీ సాంగ్స్, చాలా హై ఎనర్జీ సాంగ్స్. అసలు తను పాడిన లిస్ట్ పర్సనలీ నాకే చాలా ఫేవరెట్. డ్రైవ్లో ఎన్నోసార్లు అలా రిపీటెడ్గా వింటూ ఉన్నాను. పాటలు ఒక పక్కన అయితే తన షేడ్స్ విషయానికి వచ్చేస్తే ఒక మంచి ర్యాపర్, కంపోజర్, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్, ఇప్పుడు డైరెక్షన్, సింగింగ్, వాట్ నాట్, మస్తు షేడ్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ చూసినప్పుడు నేను అసలు తను యాక్చువల్ ఒరిజినల్ పర్సనాలిటీతో కంపేర్ చేసినప్పుడు అనిపిస్తుంది ఈ అబ్బాయి పాటలకి జర్నీకి అసలు అబ్బాయికి సంబంధం లేదేంటి అనిపిస్తూ ఉంటుంది. చాలా ఇంట్రోవర్ట్, చాలా కామ్. అయ్య బాబోయ్, ఇప్పుడు నాకు డౌట్ అసలు నేనే మాట్లాడుతూ ఉండాలేమో తను మాట్లాడరేమో అని. వీ హ్యావ్ పృథ్వీ చంద్ర విత్ us. వెల్కమ్ చేద్దాం. హాయ్ పృథ్వీ. హలో అండి. సో నా డౌట్కి రివర్స్గా ఉండాలి మన పాడ్కాస్ట్. 100%. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ సే ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. ఎందుకంటే ఐవ్ బీన్ లిస్నింగ్ టు యూ on whenever car traffic jam, most stressful periods lo mee voice intuntam ekku. Thank you So it's good that someone gives out energy throughout the city and it's a happy vibe, it's a happy thing. Thank you. చాలా సార్లు నేను చాలా లో ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న కాన్వర్సేషన్ విత్ క్యాజువల్ ఒక ప్రాంక్ కాల్ అయి ఉండొచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి టాకింగ్ అబౌట్ సంథింగ్, ఒక పర్టికులర్ టాపిక్. ఇట్ కైండ్ ఆఫ్ లిఫ్ట్స్ ద మూడ్ అండ్ ఆల్సో అది మర్చిపోయి గెటింగ్ ఇన్ టు దట్ ఎనర్జీ, ఇట్ ఫీల్స్ వెరీ గుడ్. ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ నాకు కూడా, ఎందుకంటే మేమేమో మీ పాటలు వింటూ మూడ్ సెట్ చేసుకుంటాము. వాట్ ఎవర్, బాగున్నా బాగోపోయినా, టైర్డ్ అయినా, వాట్ ఎవర్, మీరు మా మాటలు వింటూ మీరు సెట్ చేసుకుంటారు. బట్ ఇట్స్ రియలీ హ్యాపీ టు బి హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టుడే. చాలా మాట్లాడాలి, ఈ ఫ్లో కంటిన్యూ అవ్వాలి. 100%. పృథ్వీ, నాకు ఒక డౌట్, అసలు నిజంగానే ఇంట్రోవర్టా? అంటే అంబివర్ట్ అని కొత్తది ఒకటి ఉందని ఈ మధ్యనే తెలుసుకున్నా బేసిక్గా. సో ఎక్కడ ఇంట్రోవర్ట్గా ఉండాలి, ఎక్కడ ఎక్స్ట్రోవర్ట్గా ఉండాలి అనేది. వెన్ యూ హ్యావ్ అ వెరీ క్లోజ్డ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఐ టెండ్ టు బి మోర్ ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఆల్. బట్ వెన్ యూఆర్ న్యూ టు సమ్ సిచ్యుయేషన్స్ అండ్ ఆల్, అంటే ఇక్కడ మనం ఎక్కువ మాట్లాడితే ఎందుకు వచ్చినా కూడా రా బాబు, మనం ఎక్కువ మాట్లాడితేనే తప్పులు ఎక్కువ దొరుకుతాయేమో అన్న సిచ్యువేషన్లో చాలా ఆగి మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడతాను. ఇప్పుడు అలా లేరు కదా పృథ్వీ, ఎవరేమనుకుంటారో అనే మోడ్ చాలా మందికి తగ్గిపోయింది. ఐ థింక్ ద నెక్స్ట్ జనరేషన్ ఇస్ గెటింగ్ బెటర్ విత్ దట్. బట్ మా జనరేషన్ వరకు అయితే అరే ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుందిరా అని చెప్పి ట్రైన్ చేశారు మనం. We are not okay to get into that negative zone. yes అంటే మంచోడు మంచితనం అనేది మనకి డీప్ రూటెడ్ మిలినియల్స్ కి అట్లా పాతి పెట్టుకుంటారు సీడ్. అది సో అది పోగొట్టుకోవడానికి ట్రై చేయలేదా? అవసరం రాలేదండి ఎప్పుడు. ఓహో, అది అవసరం లేదా?
అంటే ఇప్పుడు నేను ఇఫ్ ఐ హ్యావ్ టు ప్రూవ్ సంబడి వర్క్ ఇస్ ఆల్రెడీ షోయింగ్, అంటే మనం చేసుకున్న వర్కే విల్ స్పీక్ మోర్ అన్న థాట్ నుంచి వచ్చిన ఐడియాలజీ. సో సమ్టైమ్స్ యూ టేక్ అ స్టెప్ బ్యాక్ వెన్ ఇట్స్ నాట్ నీడెడ్. సో అది ఐ థింక్ వీ ఫిగర్ అవుట్ ద బ్యాలెన్స్ యాజ్ వీ గ్రో ఎల్డర్. చాలా తప్పులు చేసి నేను కూడా ఉంటాయి కదా, అందరం సిచ్యువేషన్స్లో కొన్ని చోట్ల ఎక్కువ మాట్లాడేసి వాళ్ళేదో ఫీల్ అయ్యి వాళ్ళ తెలుసుకుంటాం, Oh my God. ఓ Okay. ఇంత అయిందా అని. సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు కట్ చేసుకుంటూ వెళ్తాం. So you are basically introvert and extrovert. You have two Yes, shades. yes, You are yes. not just introvert. No. But okay, tell me, ఈ జర్నీలో Yes. ఇన్నేళ్ళు almost how many years? It's been 20 years that I've been the Okay. ఇండస్ట్రీ. అంటే మన ట్రాకులు పాడడం కృష్ణానగర్ అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. సో 2007 నుంచి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ Almost 20 అయిపోతుంది. years, yeah. సో ఈ 20 ఇయర్స్లో పృథ్వీ మనం చూసుకుంటే మీతో పాటు ట్రావెల్ చేసిన సింగర్స్ అందరూ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ రీచ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ అచీవ్మెంట్స్, Yeah. అచీవ్మెంట్స్ అనే వర్డ్ నేను యూస్ చేయకూడదు బికాస్ యూ ఆల్సో హ్యావ్ మోర్ అచీవ్మెంట్స్ దాన్ దెమ్, బట్ రీచ్ వైజ్ ఐ సమ్వేర్ ఫీల్ ఇంకొంచెం రీచ్ ఎక్కువ ఉండే అంత సత్తా ఉంది పృథ్వీకి, కానీ రాలేదనిపిస్తుంది నాకు. ఇట్స్ అ వెరీ ట్రికీ క్వశ్చన్ బేసిక్గా. అంటే ద వే దట్ ఐవ్ చోజన్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ దట్ ఐ టేకప్, నాది మోర్ ఆఫ్ బిహైండ్ ద కెమెరా వర్క్ ఎక్కువ. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటివ్గా రైటింగ్ అండ్ థింగ్స్ అదే ఎక్కువ ఫోకస్ చేయడం బట్టి ఐ సమ్హౌ ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ సింగింగ్ ఆన్ స్క్రీన్ దాన్ యాక్టింగ్ ఆర్ టాకింగ్ టు ద కెమెరా. అది రెండు డిఫరెంట్ థింగ్స్ అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. పాడుతున్నాను కదా కెమెరా ముందు, మాట్లాడచ్చు కదా అని అంటే మాటలు రావు తొందరగా కెమెరా ముందు ఫర్ సమ్ రీజన్. ఓకే. I always judge myself when I'm looking back after a certain session or when I talk on the screen. నేను ఎక్కువ జడ్జ్మెంట్ ఎక్కువ వెళ్ళిపోతా. You judge yourself. Yeah, obviously కదా. అంటే you are into creative space, obviously. You judge other people, why not judge myself? సో వెంటనే అది ఒక కంట్రోలింగ్ మోడ్ లోకి తీసుకెళ్ళిపోతుంది. అది నెక్స్ట్ దానికి కంట్రోలింగ్ మోడ్ లో తీసుకెళ్తుంది. అదేమన్నా రీజన్ ప్లే చేసిందా అయితే? ఇప్పుడు డెఫినెట్గా నాకు ఒక జోక్ ఉంటుందండి మైండ్లో, ఒక జోక్ 1 సిచ్యువేషన్స్లో ఒక జోక్ క్రాక్ అవుతుంది. కానీ ఒక జోక్ అన్న తర్వాత దెర్ ఇస్ ఆల్వేస్ అ సెట్ ఆఫ్ పీపుల్ హూ గెట్ అఫెండెడ్ బై ఇట్. అంటే ఇట్స్ నాట్, అంటే ఒక పెద్ద దాని మీద జోక్ వేయడం, చిన్న దాని మీద జోక్ వేయడం పక్కన పెడితే, ఇప్పుడు ఇద్దరు సర్కాజం మీద ఏమైనా వేసినా హట్ అయ్యే వాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇది ఎందుకు వచ్చినా కూడా ఆ స్పేస్లోకి మనం కంఫర్టబుల్ ఉన్న వాళ్ళతోనే జోకులు వేసుకుందాం కదా అనే బ్యాచ్లో ఉన్నప్పుడు యూ డోంట్ ఫీల్ లైక్ సర్లే మనం ఎంతలో ఉన్నాం అంతలో ఉండేసి వచ్చేద్దాం బయటికి అన్నట్టు ఉంటుంది. పృథ్వీ ఏదో గట్టిగా తగిలింది పృథ్వీ. యా పడితే కదండి దెబ్బలు పడకుండా ఏదో ఉంది మొత్తం మీద దట్ చేంజ్డ్ యు కదా, ఏమో అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక లైన్ లో ఉండడానికి అదొక రోల్ ప్లే చేసిందా అనిపిస్తుంది. I'll tell you something అయితే. Just tell me one experience. ఏంటి, don't name anybody, but just tell me one experience. There was one experience where I had a very bad experience with a co-singer. I don't want to name them. ఈ విషయము ఆ మూమెంట్కి హీట్గా ఉంటుంది. ఇప్పుడు ఆలోచిస్తే ఇట్స్ అ సిల్లీ థింగ్, రైట్? లైక్ యూనో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇట్స్ అ సిల్లీ థింగ్. బట్ వెన్ యూ షేర్ దిస్ పర్టికులర్ ఆ ఎమోషన్లో వెళ్ళి ఇంకొక కోసింగర్తో ఈ విషయం షేర్ చేసుకున్నప్పుడు ద బేసిక్ రెస్పెక్ట్ ఆర్ డీసెన్సీ ఇస్ దట్ థింగ్ వోంట్ గెట్ అవుట్ సైడ్. కరెక్ట్. అది ఎప్పుడైతే ఆ ట్రస్ట్ బ్రేక్ అవుతుందో యూ స్టార్ట్ జడ్జింగ్ ఎవ్రీబడి అరౌండ్ యూ. ఇంకెవరికి చెప్పకూడదు ఈ విషయం ఇక్కడికి వెళ్ళి ఇంకెక్కడికి నుంచో బయటకు ఏంటి ఇలా అన్నా అంటే వాళ్ళ గురించి అన్నది ఇట్స్ అ వెరీ బిగ్ బ్లో టు మీ. అండ్ ద మెయిన్ పర్సన్ నేను ఎవరి గురించి అయితే అన్నాను, నాతో ప్రాబ్లం అంటే డైరెక్ట్ మాట్లాడచ్చు కదా అని అంటే, అరే నేను డైరెక్ట్గా మాట్లాడాను, ఈ ప్రాబ్లమ్ స్పిల్ ఓవర్ అయ్యి ఎమోషన్ పక్కన వాళ్ళతో షేర్ చేసుకున్నాను, నీ గురించి చెప్పాలని కాదు అనేది అర్థం కాదు వాళ్ళకి. సో బ్యాక్ బిచింగ్ లాగే ఉంటుంది అది. సో ఐ ఫెల్ట్ ఓకే చలో ఎంత తక్కువలో ఉంటే అంత బెటర్, పర్సనల్ థింగ్స్ ఎక్కువ షేర్ చేసుకోవద్దు. పర్సనల్ ఎమోషన్స్ ఎక్కువ వెళ్ళిపోతే మీరు అన్నట్టు ఇందాక రిలేషన్స్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ ఇన్సిడెంట్ ఇంకెవరితో ఏం షేర్ చేసుకోకూడదు, అలాంటి మూలాలు కంట్రోల్లో పడ్డాయి, ఉండాలి. గట్టిగానే పడ్డాయి. సో నేను మాట్లాడింది కూడా చిన్న విషయాలు ఏం కాదు, పెద్ద విషయాలే. సో మనం ట్రస్ట్ చేసినప్పుడు ఒక పర్సన్కి మనం తెలియకుండా చాలా విషయాలు చెప్పేస్తాం కదండి. సో ఆ ట్రస్ట్ బ్రేక్ అయినట్టు అనిపించింది, నాట్ వన్స్, మల్టిపుల్ టైమ్స్ విత్ డిఫరెంట్ పీపుల్. సో ఇట్స్ నాట్ ఇంకా ఓకే ఇక్కడ వర్డ్ అనేది ఉండదు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఐఎమ్ లైక్ ఓకే చలో లెట్స్. Are you really close to all of them today, all the singers, or you are just కొంచెం క్లోజ్ కొంచెం కాదు 50-50 టైప్స్? ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు మా ఇంట్లో జరిగే విషయాలన్నీ మనం మాట్లాడుకోం బయట. దెర్ ఇస్ అ సెట్ ఆఫ్ పీపుల్ దట్ యూ వాంట్ టు టాక్ టు, ఇంట్లో జరిగే విషయాలు. అండ్ దీని లేయర్లో ఇంకో బయట లేయర్కి వస్తే ఇండస్ట్రీలో జరిగే విషయాలు ఇండస్ట్రీలో వాళ్ళతో మాట్లాడటం నాకు అంత కంఫర్టబుల్గా అనిపించదు నాకు. బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అన్హ్యాపీ థింగ్స్ ఉంటాయి, బ్యాక్ స్టాబింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అంటే ఇల్ ట్రీట్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి, అండ్ ఆపర్చునిటీ మెతుకు ఇక్కడ వరకు వచ్చి ఎవరో తన్నేసినవి ఉంటాయి. ఇవన్నీ నేను బయట చెప్పడం వల్ల ఏంటంటే అది పెద్ద గాసిప్ అయిపోయి అదో పెద్ద సీన్ అవుతుంది. సో దేర్ ఇస్ అన్ అదర్ సర్కిల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వేర్ వాళ్ళకి ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు,
దే కుడ్ బి ఆర్కిటెక్ట్స్, దే కుడ్ బి ఇంజనీర్స్, దే కుడ్ బి డాక్టర్స్. సో ఈ బ్యాచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పినా అవునా అవునా అని చెప్పి నాకు సపోర్టే ఉంటుంది. సో దట్ వే ఐ వెంట్ అవుట్ ఆల్ మై థింగ్స్ అండ్ నాట్ బీన్ ఐ వోంట్ బీ జడ్జ్ దేర్. అట్ ద సేమ్ టైం వీళ్ళకి అంటే ఎక్కడ ఎంత చెప్పాలో అంత చెప్తే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ బెటర్ అనిపిస్తుంది. కానీ అందరికీ ఉంటదిలే ఈ షేడ్. నెగటివ్ చెప్పకపోతే బెస్ట్ అనిపిస్తుంది అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సపోజ్ ఒకరిని పాడారు, నేను చాలా ర్యాండమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒక సింగర్ పాడారు, వాళ్ళ మ్యూజిక్ వీడియో ఎలా ఉంది, బాగుంది అనేసి అయిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో నిజాయితీగా ఎట్లా ఉండగలుగుతాను, ఇందులో నాకు నిజంగా నచ్చిన విషయం ఏంటి, ఆ నచ్చిన విషయాన్ని నేను మాట్లాడతాను. నచ్చని విషయాలు కూడా ఉంటాయి, ఎందుకంటే ఒక మంచి సినిమా చూసినప్పుడు దురంధర్ లాంటి సినిమాలో కూడా బూతులు ఎత్తకచ్చు. కానీ we talk about the good things that makes my life more comfortable that way. So you stopped completely inka? No, I stopped complaining first. అయ్యో మొత్తం మీద కొన్ని ఇన్సిడెంట్స్ అట్లా షేక్ చేసి పడేసింది. అది పర్సనల్ యాంగిల్ లో. బట్ కమింగ్ టు జర్నీ వైజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రీచ్ వైజ్, ఒక్క పాట ఉంటే చాలు వైరల్ అయిపోయి, ఆర్ వైరల్ పక్కన పెట్టండి, హడావిడి చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. జనరల్లీ ఈ రోజుల్లో అలా ఉంది. ఈ రోజుల్లో ఏంటి, అఫ్కోర్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా కూడా అలా ఉంది. బట్ పృథ్వీ మాత్రం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం అనేది ఇప్పటికీ కూడా నాకు తెలిసి టాలెంట్ ఇస్ అ వెరీ ఓవర్ రేటెడ్ థింగ్ అండి. అంటే ఫర్ మీ, అంటే అకార్డింగ్ టు మై పర్స్పెక్టివ్, దేర్ ఆర్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ అరౌండ్ యూ. బట్ ఇట్స్ అబౌట్ ద ఒక కనెక్షన్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే వెన్ సమ్మన్ ఈజ్ యాక్సెసిబుల్ కదా. అంటే I consider myself to be more accessible than talented. అంటే టాలెంట్ చాలా మందిలో ఉంది, బట్ ఐఎమ్ యాక్సెసిబుల్. అంటే ఎట్లా చెప్పాలి, ఈ అబ్బాయి వస్తాడండి, ఆ అబ్బాయి పని చేసుకుని వెళ్ళిపోతాడు, గోల్ ఉండదు, ఏం టెన్షన్ ఉండదు అనే పేరు తెచ్చుకోవడానికి ఐ వాజ్ స్ట్రగ్లింగ్. లైక్ దట్ వాజ్ ద నేమ్ దట్ ఐ వాంటెడ్ టు గెట్, రాదర్ దెన్ ఆ అబ్బాయి చాలా బాగా టాలెంటెడ్ టైంకి రాడు అంటే అది వేరే సెక్షన్. సో I don't want to be there. I want to be in good books with everybody. So commitment ఇచ్చామంటే I usually finish it off by the time and everything. That's something that gave me a stand in the industry అనిపిస్తుంది. అంటే that gave me more than my talent or anything. I feel my work ethic towards how I consider a project is what made me give more opportunities for me. Definitely talent లేకపోతే ఉండదు, నేను కాదనట్లేదు, but there was a way that I was showcasing my talent. So that is, I attribute my success to that. సరే, ఇప్పుడు 20 years జర్నీలో పృథ్వీ ఏదైనా ఒక ఫ్యాక్టర్ ఆర్ ఏదైనా ఒక క్వాలిటీ ఆర్ ఏదైనా ఒకటి మీరు చేసింది ఒకటి ఎరేజ్ చేసేసి దాన్ని రీరైట్ చేయాలంటే వాట్ ఈస్ దట్? అలా ఏం లేదండి. అంటే ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ద చాయిసెస్ ఐ టుక్. మేబీ వెనకాలకి వెళ్ళి చాయిస్ మారిస్తే ఏం మారితే ఇటే వస్తాను కదా అన్నట్టే ఉంది నాకు. సో ఐ స్టిల్ థింక్ ద చాయిసెస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. బ్యాడ్ చాయిసెస్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్. బికాస్ ఈ బ్యాడ్ చాయిస్ తీసుకున్నప్పుడే దాని వెయిట్, దాని ప్రాబ్లమ్, దాని అసలు విషయం ఏంటో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ టైం యూ విల్ బి మోర్ కేర్ఫుల్ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ దట్ చాయిస్ కదా. సో బ్యాడ్ చాయిసెస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, టెల్ మీ వన్ బ్యాడ్ చాయిస్ పృథ్వీ తీసుకుంది ఏంటి? ఐ థింక్ దాని నుంచి ఏం నేర్చుకున్నారు? బ్యాడ్ చాయిస్ యాజ్ అన్ ఐ థింక్ పేమెంట్స్ గురించి స్ట్రైట్ అప్ మాట్లాడకపోవడం ఇస్ వన్ బ్యాడ్ చాయిస్ దట్ ఐ. ఆ టైంలో ఇట్ వాస్ డిఫరెంట్. ఈ టైంలో నౌ పీపుల్ హు టాక్ అవుట్ అబౌట్ ద పేమెంట్స్, దే మాట్లాడితే వచ్చేస్తాయా? మాట్లాడితే వస్తాయి నిజంగా. అట్లీస్ట్ వీఆర్ హ్యాపీ దట్ వీ స్పోక్ ఇట్ అవుట్. అండ్ దే విల్ ఆల్సో నో దట్ వీ ఎక్స్పెక్ట్ వెన్ దే కాల్ కదా. అంటే ఎవరైనా షోస్ గురించి కాన్సర్ట్స్కి అడుగుతారు, ఒక అమౌంట్ చెప్తారు, ఆ అమౌంట్ నాకు వర్కౌట్ అవ్వదు, తగ్గాల్సి వస్తుంది, బేరాలు ఉంటాయి హియర్ అండ్ దేర్. మళ్ళీ నేను ఏం చేయడం మొదలెట్టానంటే, నా సీనియర్స్ అడ్వైజ్ ఇవన్నీ కూడా, నేను మీకోసం తగ్గిస్తానండి, నాకు పేమెంట్ ముందు రోజు ఇస్తే. సో థింగ్స్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ దాట్ వే. సో డిప్లొమసీ, ఈ రెండు బ్యాలెన్స్. ఐ వాంట్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ ఫీల్ బ్యాడ్ అంటే నేను ఎక్కువ డిప్లొమాటిక్గా ఉంటానేమో అనిపిస్తుంది. I could have been more crude with people. I wish. ఇప్పుడు మాట్లాడిన ఒక పావు గంటలో మీరు కొంచెం డిప్లొమాటిక్ గానే ఉంటారేమో. I wish I could be that. ఎవడైతే ఏంద్రా, I wish I could be that, but somewhere my upbringing was like that. భయం, మంచితనం, మంచి గుడ్ బాయ్ రోల్, ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ కదా, చాలా పెద్ద డ్యామేజ్ చేసింది. అయితే అండ్ ఆల్సో ఒక తప్పు చేయగానే అది చాలా పెద్దగా అయిపోద్దండి. ఇప్పుడు నేను చేసిన 15 years వరకు గుడ్ విల్ ఏదైతే బిల్డ్ చేసుకున్నానో అది ఒక్క సెకండ్ పోతుంది. So that was what I was protecting. The goodwill was what I was protecting all these years. So ఎప్పుడు వాయిస్ రేజ్ చేయలేదు అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ రెమ్యునరేషన్ పరంగా? అలా పీక్ తీసుకెళ్తే వెళ్తానండి, మర్యాదగానే అడుగుతాను. మ్యాక్స్ చూడండి, నెక్స్ట్ వీక్ వస్తాయండి, ఒకసారి చూడండి, నెక్స్ట్ వీక్ అండి,
ఓకే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఓపిక్గా ఫోన్ చేస్తా. వాళ్ళకి ఇంకా ఒక 55-56 వీక్స్ తర్వాత అరే ఇంక వదిలేటట్లేడు వేయాల్సిందే అన్న పాయింట్కి వచ్చేస్తుంది. ఇంకా 2 years 3 years అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అప్పుడు ఇంకా బ్లాస్ట్ అయ్యి ఏంటి రోజు అడగాల అన్నట్టు వెళ్తుంది. 2 years 3 years అయ్యో ఉంటాయండి, ఎస్పెషలీ కాన్సర్ట్ సైడ్ ఎక్కువ. పీపుల్ జనరలీ థింక్ అందరూ ఏమనుకుంటారంటే చక్కగా ఈ సింగర్స్ కి హాయిగా బోల్డెన్ షోలు చేసి వస్తున్నారు, బోల్డెన్ డబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి అంటే ఒక్కసారి స్టేజ్ ఎక్కి పాడారంటే డబ్బులు. దేర్ ఆర్ రియలీ గుడ్ పీపుల్ అవుట్ సిన్సియర్గా. వాళ్ళు కొన్నిసార్లు ఫోన్ చేసి నాకు షో అంటే ఎంత అని కూడా చెప్పాను, వాళ్ళకి తెలిసిన నంబర్ ఏంటో వాళ్ళు ఎప్పుడు ఇస్తారు కూడా నాకు తెలిసి క్లోజ్ అయిపోతాయి. దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. యుల్ ఇన్ ద వే యుల్ ఫైండ్ అవుట్ దీస్ పీపుల్. అందరూ మనం ఫోన్ మాట్లాడి అందరూ బాగా మంచిగా మాట్లాడతారు కదండి, ప్రతి వాళ్ళు హౌ డు యూ జడ్జ్ అనేది అర్థం కాదు. సో రూల్స్ పెట్టేసుకోవడం ఈజ్ ఈజియర్ దాన్ ట్రస్టింగ్ పీపుల్ అన్న పాయింట్కి వచ్చింది. అంటే అలానే మీరు కొంచెం స్ట్రాంగ్ గా డబ్బులు ఇస్తేనే పాడతాను అంటే అమ్మ చాలా ఎక్కువ చేస్తున్నాడు అసలు అడగకపోతే కొన్ని పోతాయి కూడా, బట్ ఇట్స్ ఓకే, అట్లీస్ట్ ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైం అని ఉంటుంది. ఓకే, సో నౌ ఐఎమ్ అండర్స్టాండింగ్ ఈ జర్నీలో లాట్స్ ఆఫ్ లెర్నింగ్స్. సో సింగర్స్ గురించి ది పాజిటివ్ షేడ్ అందరికీ తెలిసిందే, ఓకే మంచి పాటలు పాడతారు, క్రెడిట్స్ మంచి అవకాశాలు వస్తాయి, బట్ ది స్ట్రగుల్స్ చాలా తక్కువ మందికి తెలుసు. సో ఆ స్ట్రగుల్స్ లో నెంబర్ 1 ఇస్ దిస్ పేమెంట్స్ ఇష్యూ. ఇంకేముంటాయి పృథ్వీ? ఐ థింక్ అన్ ఆర్టిస్ట్ ఇస్ బీయింగ్ జడ్జ్డ్ బై ద నంబర్స్. వన్ మోర్ పాయింట్ అంటే దట్ ఐ హ్యావ్ టు ఒక నెగటివ్గా చెప్పాలి ఒక ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అంటే ఒక 150 million హిట్స్ వస్తే ఓకే హీఈస్ అ సింగర్ అంటారు. దేర్ ఆర్ ఇప్పుడు ఐ హ్యావ్ మిలియన్ హిట్స్ ఉన్నాయి, స్ట్రీమ్స్ ఉన్నాయి, చాలా మిలియన్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే నాకంటే బాగా పాడే వాళ్ళు ఉంటారు 100%, బట్ యూ కాంట్ కంపేర్ పృథ్వీ టు అనదర్ పర్సన్. ఇది వేరు అది వేరు. జస్ట్ బికాస్ హీ హ్యాస్ అ 350 million హిట్, వాట్ ఎవర్ పృథ్వీ సింగ్స్ వోంట్ బి అ హిట్. జస్ట్ బికాస్ హీ డెంట్ హ్యావ్ అ హిట్ డజంట్ మీన్ దట్ తను పాడితే హిట్ అవ్వదని. సో ఎక్కువ నంబర్స్ మీద జడ్జ్ చేస్తారు అండ్ యువర్ పేమెంట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ యువర్ నంబర్స్ అనిపిస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ 100 million సాంగ్ యువర్ పేమెంట్ ఇస్ డిఫరెంట్. ఇఫ్ యూ హ్యావ్ నౌ టాలెంట్ ఏంటి అన్న పాయింట్ అంటే అన్లెస్ యువర్ ప్రూవెన్ టు ది ఆడియన్స్. నౌ ప్రూఫ్ అనేది ఇస్ ఇట్ లైక్ స్టాండర్డైజ్డ్ సిలబస్ ప్రకారంగా ఇస్ ఇట్ జడ్జ్డ్ కాదు. ఇట్స్ అబౌట్ యువర్ నంబర్స్ చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. డిపెండ్స్ ఆన్ ద స్టార్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ అదర్ థింగ్స్ కదా, ప్రొడక్షన్ ఏంటి, దాని మీద ఎంత స్పెండ్ చేశారు మార్కెటింగ్కి. సో ఒక సింగర్కి దిస్ ఇస్ ద నెంబర్ ఫిక్స్డ్ లేదు కదా. సో బేస్డ్ ఆన్ యువర్ గ్రాఫ్ మన ఎస్టిమేషన్లో మన అందాజ్ వేసుకొని ఓ నా మార్కెట్ ఇది ఉండొచ్చు, ఓ బయట తీసుకుంటున్నారు కనుక్కొని సీక్రెట్గా. అది కూడా ఇట్స్ టూ అన్కంఫర్టబుల్ టు ఆస్క్ యువర్ ఫ్రెండ్ ఆల్సో హౌ మచ్ యువర్ ఛార్జింగ్ అని అడగడం. ఇట్స్ నాట్ కూల్ యాక్చువల్లీ. సో నేను అడగను, బట్ అందాజా ఓహో ఇంత ఉండొచ్చేమో అని అనుకొని మనం ఒక నంబర్ అనుకోండి. అది ఎక్కువ తెలియదు తక్కువ తెలియదు. ఎక్కువైతే షోలు పోతాయి, తక్కువైతే ఇంకా ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. ఓకే, దిస్ బేస్డ్ ఆన్ రీచ్ అండ్ రెమ్యూనరేషన్. ఇంకేమున్నది స్ట్రగుల్స్ దట్ యూ ఫేస్? అండ్ ఇట్స్ స్ట్రగుల్ అంటే యాజ్ అ కాంపిటీషన్ టు గెట్ దట్ లైమ్ లైట్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దర్ ఓన్ వరల్డ్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఐఎమ్ బిజీ ఇన్ మై ఓన్ వరల్డ్, మై బ్రదర్ ఇస్ బిజీ, మా డాడీ మా మమ్మీ ఎవ్రీబడి ఈజ్ బిజీ కదా. సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఇంకెంత బిజీగా ఉంటారు. సో అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హీ మైట్ హ్యావ్ ఓన్లీ 1% ఇన్ మైండ్. అండ్ ఆ మూమెంట్కి కళ్ళ ముందు ఉండి ఆ మూమెంట్కి కనబడితే యువర్ సాంగ్ హ్యాస్ అ మోర్ ఛాన్స్. సో రైట్ నో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఐ డోంట్ కంప్లైన్ అబౌట్ ఇట్. నౌ దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సీయింగ్ లైమ్ లైట్ టు అట్లీస్ట్ దే హ్యావ్ డిమాండ్. ఈ రూట్ వెళ్తే కనీసం నేను సినిమాలో పాడతానన్న ఒక రూట్ అయితే ఏర్పడింది. ఏ రూట్? ఇండి మ్యూజిక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్లో ఇఫ్ యూర్ ఫేమస్ యూ కెన్ గెట్ అ ఛాన్స్ అన్న పాయింట్కి ఇట్లా డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. ఒకప్పుడైతే ఇట్ వాస్ జస్ట్ అ డెమో సీడీ, రైట్? డెమో సీడీ అది పట్టుకొని తిరగాలి, టీవీ రియాలిటీ షోస్ లో పాడాలి, అందులో విన్నర్ అవ్వాలి, అట్లీస్ట్ రన్నర్ అన్న అవ్వాలి, తర్వాత కాంటాక్ట్స్ పెంచుకోవాలి, పదే వెళ్ళాలి, ట్రాక్స్ పాడాలి. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే దే ఆల్రెడీ హ్యావ్ అ బ్యాచ్ ఎవ్రీ టైం. నేను ఎంటర్ అయిన టైంకి ఒక బ్యాచ్ ఉంటుంది, నేను బ్యాచ్గా ఉన్నప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ అ సైకిల్ టు వెయిట్ పేషెంట్లీ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ వర్కింగ్. సార్కి ఏం ఇష్టం లేదు, ఎంతవరకు అవైలబుల్ ఉండొచ్చు. దెర్ వర్ టైమ్స్ వేర్ ఒక్క ఫోన్ మిస్ అయినందుకు ఒక పాట వెళ్ళిపోయేదండి. లైక్ జస్ట్ ఎత్తడం లేట్ అయిపోయి, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి ఛార్జింగ్లో ఉండి బయట ఎత్తడం లేట్ అయిపోయి కూడా ఒక పాట మిస్ అయిపోయిన రోజులు ఉన్నాయి. అంటే వేరే వాళ్ళు చెప్పేసామండి అంటారు. అరే 15 నిమిషాలే కదా నేను మిస్ అయింది. సో లిటరలీ మై ఫోన్ వాజ్ మై అలర్ట్ సిస్టమ్ అన్న. 2 o'clock నైట్ ఎవరు ఫోన్ చేసి అనుకునే పరిస్థితి. సో ఏం మిస్ అయిపోతుందో తెలీదు, ఎవరు ఫోన్ చేస్తారో తెలీదు. దెర్ వర్ టైమ్స్ వేర్ ఇన్ యానివర్సరీకి ఇట్లా మేము ఎక్కడికో వెళ్ళామండి, జిబి అన్న ప్లేస్ ఉంది హిమాచల్ ప్రదేశ్లో యానివర్సరీకి. మై వైఫ్ లైక్స్ ట్రావెలింగ్ అలాట్. సో అక్కడికి వెళ్తే నాకు ఇట్ టుక్ అస్
ఇక్కడ నుంచి ఢిల్లీకి ఫ్లైట్లు వేసుకొని అక్కడి నుంచి చండీగఢ్కి వెళ్ళి చండీగఢ్ నుంచి మళ్ళీ ఒక బస్సు, ఒక 18 hours బస్సు ఆ లొకేషన్కి వెళ్ళడానికి టుక్ అసలు ఆఫ్టర్. అక్కడ దిగ్గానే ఎక్కడున్నో అర్జెంటుగా సాంగ్ ఉంది, పెద్ద సినిమా, మళ్ళీ నీట్గా బ్యాగ్స్ అన్ని తీసి ఫ్లైట్లో మళ్ళీ 18 hours ట్రావెల్ టు బెంగళూరు ఆర్ సమ్ ప్లేస్ దట్ వర్ రికార్డింగ్. పాడిన తర్వాత పోనీ ఆ పాట ఉందా? ఉందంటే ఉంది ఒక రకంగా. సో అట్లా. సో నో బట్ సీరియస్లీ అంటే అంత అలర్ట్ గా ఫోన్ ఏ టైంలో చేసినా లిఫ్ట్ చేయాలి, జస్ట్ బికాజ్ లిఫ్ట్ చేయలేదు ఆ పాట పోతుంది అంటే ఎంత ఫియర్ క్రియేట్ చేస్తుంది, ఎంత ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ టోస్ ఆల్ ద టైమ్. బట్ రైట్ నో ఇప్పుడుకున్న దానికి పీపుల్ అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫోన్ చేసి నాకున్న యాక్సెస్కి సార్ నేను ఐ కాంట్ వర్క్ టుడే బికాస్ ఐఎమ్ ఆక్యుపైడ్ సమ్వేర్ ఎల్స్ అంటే ఇప్పుడు వింటున్నారండి. ఒకప్పుడు వెన్ యూఆర్ స్ట్రగ్లింగ్ రైట్ యూ డోంట్ కేర్, పని అయిపోవాలి అర్జెంటుగా కదా, వర్క్ అయినా నేను ఆ పొజిషన్లో ఉంటే నేను అదే చేస్తాను. నువ్వు రెడీయా చెప్పు, బికాస్ ఇట్స్ న్యూ ఆపర్చునిటీ రైట్, లైక్ యూ నో వెన్ యూఆర్ హైరింగ్ అ న్యూ గై, నువ్వు రెడీయా చెప్పు, నువ్వు రెడీ లేకపోతే నీకే లేకుండా నాకేంటి అన్నట్టు ఉంటుంది కదా. సో దాట్స్ హౌ ఇట్ ఇస్. ఇప్పుడు కొంచెం పర్లేదు. And I also, sir, I'm not able to record today. Can I record it in the night or can I record it tomorrow? Now I got that flexibility. But it took a lot of years. Imagine for the new guy, right? Oh my God. For you అంటే చాలా ఏళ్ళు పట్టేసింది కదా, ఆల్మోస్ట్ 2 decades. ఎంత చూసుకున్నా 15 ఏళ్ళు అయితే ఉంటుంది కదా ఈ జర్నీలో. కానీ ఓ మై గాడ్, సరే చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు కొంచెం ఒక పాట. నాకు చాలా ఇష్టమైన పాట నేను శైలజలో. నేను యూ డోంట్ బిలీవ్ డ్రైవ్లో అలా కంటిన్యూస్గా పెట్టుకుని రిపీట్ మోడ్లో వింటూ ఉండేదాన్ని. ఒక్కొక్కసారి మనకు ఒక పాట చాలా నచ్చేస్తుంది, అలా అడిక్ట్ అయిపోతాం సంహవ్. అలా ఈ సాంగ్ చాలా ఇష్టం నాకు నేను శైలజలో. దిస్ ఇస్ వన్ సాంగ్ దట్ నేను దేవి సార్కి వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను, కానీ నెవర్ ఇంత పెద్ద హిట్ వస్తుందో లేకపోతే ఆయన సినిమాలో పాట పాడితే చాలు అనుకున్నాం. బట్ దిస్ కొలాబ్ వాజ్ అనదర్ లెవెల్ యాక్చువల్లీ. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము పాడేటప్పుడు మంచి పాట అనుకున్నా కానీ ఇంత వెళ్తుందనైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దిస్ సాంగ్ ఇస్ రియలీ స్పెషల్ బికాస్ పృథ్వీ చంద్ర అనే సింగర్ లైఫ్లో చూసుకుంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్రేజీ ఫీలింగ్. ఐ సిన్సియర్లీ థ్యాంక్ దేవి గారు ఆన్ దట్ బిహాఫ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ ఎక్స్ట్రాడినరీ సాంగ్ బికాస్ హీ కుడ్ హ్యావ్ గాట్ ఎనీ సింగర్ టు డూ దట్. గివింగ్ అ న్యూ an opportunity. ఏమైనా గుర్తుందా రికార్డింగ్ మెమరీస్? yes I did అండి. అంటే ఐ వాజ్ స్కేర్డ్. నేను మాల్లో ఉన్నాను, మళ్ళీ ఫస్ట్ టైం మాల్ వేసుకున్నాను. మాల్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో కాల్ వచ్చింది. యూజువలీ అట్లా పీఠం వదిలేసి వెళ్తారు లేదు కూడా తెలియదు. గురుస్వామికి ఫోన్ చేస్తే ఆయన యూ కెన్ గో, వర్కే కదా వెళ్తుంది అని అంటే వెళ్ళాను. అండ్ ద సాంగ్ వాజ్ యాక్చువల్లీ హై ఫర్ మీ. అంటే వెన్ సార్ కంపోజ్ దిస్ సాంగ్ వాజ్ వెరీ హై. అంటే 1 note పైన ఉండింది. ఐ వాజ్ స్కేర్డ్. నేను ఒకవేళ నాకు అందట్లేదు అంటే ఎక్కడ నువ్వు వద్దు వేరే వాళ్ళు రమ్మంటారేమో అని భయం. బికాస్ కంపోజర్ హ్యాస్ అ ఫీల్ వెన్ దే ఆర్ కంపోజింగ్ కదా, అంటే ఈ శృతిలో అనుకున్నప్పుడు అదే శృతిలో ఉండాలి అన్నట్టు. ఐ వాజ్ హై అవుతుండే అంటే పృథ్వీ హై అవుతుందా అని అడిగారు. అవును సార్ కొంచెం హై అవుతుంది సార్. మరి చెప్పచ్చు కదా తగ్గిస్తానని చెప్పి దే గాట్ ద స్కేల్ డౌన్ అండ్ దెన్ వీ రికార్డెడ్. ఇట్ వాస్ వెరీ కూల్ అండ్ ఇట్స్ అ వెరీ డైనమిక్ పర్సనాలిటీ అండ్ హీ నోస్ వాట్ హీ వాంట్స్ అండ్ టేక్ కూడా ఎక్కువ స్ట్రెయిన్ చేయలేదు. నేను ఇంకొక బెటర్ పాడతా అంటే కూడా ఐఎమ్ గుడ్ విత్ వాట్ యూ సాంగ్ నెక్స్ట్ అని అంటారు. సో దాట్ వాస్ సచ్ అ స్వీట్ థింగ్ అండ్ హీ హ్యాస్ అట్మోస్ట్ క్లారిటీ ఆఫ్ వాట్ హీ వాంట్స్ ఆన్ ద టేక్ and he made me feel very comfortable even I was a new singer. So that it was a very special thing for me. And okay, 2 lines. Yes, for sure. Yeah. నిన్న మొన్నదాకా సూపర్ అన్న ఫిగరే నిన్ను చూసినాకా సోసోదే రోజు నన్ను మోసే నా బ్యాచులర్ బైకే నువ్వు ఎక్కినాక ఐమ్ హ్యాపీ అందే రాంగ్ రూట్ అంటూ కేసు రాసి ఎస్ఐ పేరు చెప్పమంటే కంటట్టిందే నిన్ను నాతో చూసి వాయిస్లోన జలసి పెరుగుతుంటే ఆస్కార్ విన్ అయినట్టుదే సారీ హరినో అన్న అమ్మాయిలందరినీ వీకెండ్ పార్టీకి పిలవాలని ఉంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ని ఐమాక్స్లో వాళ్ళకి షో వేయాలని ఉంది క్రేజీ 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 ఫీలింగ్ Baby, నీకు నాకు మధ్య love dealing. It's a crazy, 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 crazy feeling. Baby, నీకు నాకు మధ్య love dealing. Ratararata, rarararana, ratararata, na. మీ ఫేస్ లో నవ్వుతో పాటు మా అందరి ఫేస్ లో వింటున్న వాళ్ళ ఫేస్ లో కూడా అంతే స్మైల్ ఉంటుంది. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. క్రేజీ భలే పాడారు అసలు. ఈ పాట మీ రియల్ లైఫ్ లో ఎన్నిసార్లు పాడారు చెప్పండి?
నేను చాలాసార్లు పాడాను. అంటే I made a real- lot of money with this song also. No, no, in terms of I'm- concerts and all. Okay, you're real asking. గా. Okay. No, I only had one woman in my life, so I'm happy to be associating that song with her. So తన కోసం పాడేవారు yes, yes, అంతే. yes. ఏంటి లవ్ స్టోరీ? Yes. రామాచారి సార్ వాళ్ళ రిలేటివ్స్ అంట కదా. అవునవునండి. ఇట్స్ బీన్ లవ్ స్టోరీ అన్నాం కంటే ఐ థింక్ షీ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ కమ్ ఫ్రమ్ అ కోఎడ్ కదా, ఐ మీన్ బాయ్స్ స్కూల్. సో ఫర్ మీ షీ వాజ్ మై ఫస్ట్ ఫీమేల్ ఫ్రెండ్. తెలియకుండా అట్లా అయిపోయింది. ఇట్స్ బెటర్ టు హ్యావ్ అ ఫ్రెండ్ యాజ్ అ పార్ట్నర్ అన్న పాయింట్కి ఫీలింగ్ వచ్చింది. సో ఓకే, ఈ పాట ఫస్ట్ డెడికేటెడ్ టు హర్ ఏమో. ఓ యా, వెన్ ఐ వాజ్ డూయింగ్ దట్ సాంగ్ ఓన్లీ అయ్యప్పమాల్లో ఉన్నాను ఒకటి పక్కన పెడితే, బట్ దట్ బికమింగ్ మై ప్రొఫెషన్ I had to imagine somebody to do that kada, so I can't imagine God and do that. So obviously I was in relationship then, so I had that and I was thinking of it. So పాడిన తర్వాత బై ద వే పృథ్వీ, అంత పెద్ద ఆపర్చునిటీ పాడిన తర్వాత అది ఉంటుందో ఉండదో సినిమాలో 100% ఉంటుంది. అది ఈ రోజుకి ఉంటదేమో ఇంకా ప్రతి సినిమా. అంటే ఇట్స్ ఒక వీక్లో నేను చేసిన వర్క్లో 90% రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. సో దట్ ఈస్ ద హార్డ్ ట్రూత్ ఆఫ్ ఇట్. సో నాట్ ఎవ్రీథింగ్, బట్ if you're doing 10 things, at least one bite galtadi and 10 attempt cheyadam is what the key to success is what I feel. Oh my god, pedda challenge ఇది, ongoing. Yeah, it's ongoing. సరే, ఇప్పుడు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ పాటలు పాడారు అనుకోకుండా భలే. అది ఇంకా నాకు తెలిసి మేనిఫెస్టేషన్ అనిపిస్తుంది అండి. Oh, you did that? I don't know, I think it worked that way because for me చాలా స్ట్రాంగ్గా అనుకున్న ఇన్సిడెంట్ వాజ్ గబ్బర్ సింగ్ సంధ్య థియేటర్లో ఫస్ట్ డే షో అండ్ గబ్బర్ సింగ్ చూస్తున్నప్పుడు అరే ఈ స్పేస్లో, అంటే అప్పటికి ఐ వాజ్ సింగింగ్ ఫర్ స్మాల్ ఫిల్మ్స్, చిన్నవి పాడుతూ ఉన్నాను, కోరస్లు పాడుతున్నాను పెద్ద సినిమాలకి. అరే ఈ స్పేస్లో వుడ్ ఐ బీ ఏబుల్ టు లిసన్ టు మై వాయిస్ వేర్ పీపుల్ ఆర్ స్క్రీమింగ్ అనేది వాజ్ 2010 or 11 I think. సో ఇట్ టుక్ మీ అరౌండ్ 10 years, మేబీ 2019-20కి వచ్చింది అవకాశం టు సింగ్ ఫర్ హిమ్. దట్ ఇట్ సెల్ఫ్ వాజ్, ఐ థింక్ ఇట్స్ అ మేనిఫెస్టేషన్. అది పాసిబుల్లా అని అనుకుంటే మేబీ వచ్చేది కాదేమో, పాసిబుల్ అవుతుంది సమ్ డే అని అనుకున్నాను. మేబీ అందుకు వచ్చింది. అప్పుడు అనుకున్నారా, కంటిన్యూస్ గా అనుకున్నారా? అది తెలియదండి, గుర్తులేదు. బట్ ఆబ్వియస్లీ ఎవ్రీ పవన్ కళ్యాణ్ సార్ సినిమా యూస్ టు గో వాచింగ్ ఫస్ట్ డే. అప్పుడు నేను పాడాలని. yes అరే సమ్ డే బిగ్ కట్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. భీమ్లా నాయక్, వకీల్ సాబ్, ఓజీ. ఓ మై గాడ్. సరే, దాని మీద ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయాలేమో మనం. బట్ వకీల్ సాబ్ స్టార్ట్ చేస్తే సత్యమేవ్ జయతే అండ్ భీమ్లా నాయక్ లో అయితే టైటిల్ ట్రాక్ పాడారు. ఎనీ మెమరీస్? నాకు పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా ఇష్టం అని తమన్ సార్కి తెలుసు. సో అదొకటి వాజ్ వన్ మేజర్ థింగ్ దట్ మధ్యలో కూడా ఇంటర్వ్యూలో కూడా హీ సెడ్ ఒక ఫ్యాన్కి ఇస్తే ఎలా ఉంటుంది అనే వైబ్ వచ్చింది పృథ్వీతో వెన్ వి గాట్ ఇట్ అనేది అని ఆయన ఈ షేర్డ్. సో సమ్వేర్ ఫర్ మీ సింగింగ్ ఫర్ పవర్ స్టార్ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ పర్సనల్. అంటే ఎనర్జీ, ఏదో ఒకటి చేయాలి, ఇది ఓకే చేయడానికి అనే ఎనర్జీ ఉంటుంది వెన్ ఐ వాజ్ డూయింగ్ ద సాంగ్ ఆల్సో. సో సత్యమేవ్ జయతే ఐ వాజ్ గ్లాడ్ దట్ ఇట్ వర్క్. క్యూ ట్రాక్ కంపోజింగ్ దగ్గర నుంచి ఉన్నాము అండ్ ఐ వాజ్ హోపింగ్ ఉంటుంది అని. బట్ దెన్ శంకర్ సార్ sang, obviously he lifted the song another level. And I'm glad to be part of that song. కొన్ని vocals నావి ఉంచారు. సో I'm very very happy that way. అరే నాకు వెనకాల కుయ్యి అన్న చాలు ఆ సినిమాకి అన్నట్టు ఉండే. సో ఐ సిన్సియర్లీ థ్యాంక్. ఆ చిన్న పోర్షన్ కూడా నాకు ఇస్తారని గ్యారంటీ ఏం లేదు, బికాస్ దెర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ కదా, ఆబ్వియస్లీ నాకే ఇవ్వాలని ఏముంది. సో ఆ విషయానికి ఐ థ్యాంక్ తమన్ సార్ ఫర్ లైఫ్, ఫర్ గివింగ్ మీ, ట్రస్టింగ్ మీ విత్ సచ్ అ బిగ్ ఆపర్చునిటీ. భీమ్లా నాయక్ కూడా అది ఇంకా ఒకరోజు నైట్ పార్క్ హ్యాట్లో సడన్గా సాంగ్ ఉంది అని అంటే ఏ మూవీ ఏందో కూడా తెలియదు. అప్పటికి భీమ్లా నాయక్ అన్న సినిమా టైటిల్ కూడా వాజ్ నాట్ దేర్. సో భీమ్లా నాయక్ అని పాడుతున్నాం, ఎవరి సినిమానో తెలీదు, ఏం పాటో తెలీదు. పవన్ కళ్యాణ్ గారిదా, భీమ్లా నాయక్ ఏంటి అనుకున్నా. బట్ యా, స్టిల్ ఐ డెంట్ నో. అండ్ ఐ సాంగ్ వచ్చింది, అయిపోయింది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్, 15-20 days ఐ గెట్ అ కాల్, దీన్ని షూట్ చేస్తున్నాము అన్నారు. ఏం షూట్ చేయడం ఏంటి, ఏం పాట అంటే భీమ్లా నాయక్ పాడా. భీమ్లా నాయక్ అప్పుడు, బికాస్ ఐ బీన్ సింగింగ్ మల్టిపుల్ ట్రాక్స్ అదే టైంలో. ఓ ఓకే, ఇది ఓకే అయిందా, ఎవరిది అన్నాడు పవన్ కళ్యాణ్. వావ్, నేను దీని ఒరిజినల్ వర్షన్ వినొచ్చా అంటే అప్పటికి వర్షన్ రెడీగా లేదు. మేము పాడింది మరి స్క్రాచ్ వర్షన్. లేదు షూట్కి వచ్చేసాను. షూట్కి వచ్చాము, పాట రెడీగా ప్రిపేర్ లేను, లిరిక్స్ నోటికి రావు, ఎందుకంటే ఒకటేసారి పాడాం కదా. సో ఐ వాజ్ మగ్గింగ్ అప్ ద లిరిక్స్, అప్పటికప్పుడు వచ్చి చిన్న ట్రాక్ ఉంటే. దెన్ నెక్స్ట్ డే రిలీజ్ అయింది, వెళ్ళిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, బికాస్ ఒరిజినల్ వర్షన్ కూడా వినలేదు నేను. ఫైనల్ ఇట్లా ఉంది అనేది అందరు పబ్లిక్తోనే విన్నాను అండ్ ఇట్ వెంట్ ఆఫ్ సమ్వేర్ ఎల్స్. సో దట్ వాజ్ అనదర్ థింగ్. అగైన్ తమన్ సార్కే మళ్ళీ దానికి థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ట్రాక్ అండ్ ఇట్ వాస్ కంట్రోల్డ్
టు ద రిథమ్, ఆ ఎనర్జీని కంటైన్ చేసి రిథమ్కి ఇచ్చినట్టు ఉంటుంది. సో ఆబ్వియస్లీ ద సౌండ్ డిజైన్ లెవెల్స్ దట్ తమన్ సార్ హ్యాస్ రైట్ నౌ, ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ అని చెప్పొచ్చు. సౌండ్ని ఎలా ప్రజెంట్ చేయాలని చెప్పే వాళ్ళలో హీస్ వన్ ఆఫ్ ద మాస్టర్స్. ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ వెన్ యువర్ వాయిస్ ఇస్ కమింగ్ అవుట్ త్రూ హిస్ సౌండ్. సో ఆయన ప్రాసెస్ చేసే పద్ధతి కానీ ఎలివేట్ చేసేది కానీ ఇట్స్ అమేజింగ్. సో భీమ్లా నాయక్ కూడా ఒక 2 లైన్లు పాడితే. ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండా, కాకి డ్రెస్ పక్కనడితే వీడే పెద్ద గుండా, నిమ్మళంగా కనబడే నిప్పుకొండ, ముట్టుకుంటే తాడలేసి పొద్ది తప్పకుండా, ఇస్తిరి నలగని చొక్క పొగరుగా తిరిగే తిక్క, చెమడాలులిచే లెక్క, కొట్టాడంటే పక్క విరుగును బొక్క. భీం 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 భీమ్లా నాయక్, బుర్ర రామ్ కీర్తన పాడించే లాఠీ గాయక్. భీం 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 భీమ్లా నాయక్, దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్. ఓ వావ్. అండ్ ఓజీ. Yes. ఓజీ. నెత్తురుకు మరిగిన హంగ్రి చీట, శత్రువును ఎంచితే మొదలు వేట, చూపుగాని విసిరితే ఓర కంట, డెత్ కౌట కన్ఫర్మ్ అంట, ఎవ్వడికి ఎంతదు అతని రేంజ్, రెప్పతరి చెను రగిలే రివెంజ్, పవర్ అండ్ పొగర్ ఆన్ ద సేమ్ పేజ్, ఫైర్ స్టామ్ లాంటి రేజ్. ఓ మై గాడ్. మెలడీలో ఇన్వాల్వ్ చేసేస్తున్నారు మమ్మల్ని, ఎనర్జెటిక్ సాంగ్స్ కి మాలో ఫైర్ తీసుకొచ్చేస్తున్నారు. This is more good when you're performing on stage. Like I imagine myself performing on the stage while I'm recording. So when you're on stage, bro, it's as simple as మనం ఒకరిని కలుస్తామని చూస్తాము, హాయ్ రా బాగున్నా అంటే బాగున్నా అంటారు, హే హాయ్ రా అంటే హాయ్ అంటాడు. సో ఇట్స్ అబౌట్ హౌ యూ ట్రాన్స్ఫర్ ద ఎనర్జీ ఇన్ బిట్వీన్, రైట్? సో స్టేజ్ మీద కూడా అని అంటే వాళ్ళు కూడా అని అంటారు. సో అది ఇమాజిన్ చేసుకుని ఐ ట్రై టు డూ ఇట్ ఆన్ ద రికార్డింగ్ స్టూడియో. సో నైస్, గ్లాడ్ ఇట్ వర్క్ ఫర్ మీ. టెక్నిక్ బాగుంది యాక్చువల్లీ. అయితే పవన్ కళ్యాణ్ సార్ ఏం చెప్పారు? డిడ్ యూ ఇంటరాక్ట్? ఎస్ భీమ్లా నాయక్ సక్సెస్ పార్టీ అప్పుడు కలిసారు అండ్ బాగుంది, చాలా బాగా పాడారు అన్నారు. ఇట్ వాస్ జస్ట్ అ బ్రీఫ్ మూమెంట్, ఐ థింక్ 5 to 10 seconds. He was able to recognize me from audio launch performances and all. బాగా పాడారు మీకు అన్నట్టు అన్నారు. పాడే రోజు రావాలి అని కోరుకోవడం నుంచి మీరు బాగా పాడారు అని పవన్ కళ్యాణ్ సార్ స్వయంగా చెప్పడం వరకు. అండ్ మీరు వాజ్ సంథింగ్ దట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. దట్ వాస్ వెరీ పర్సనల్ బికాస్ నేను చాలా చిన్నవాడిని ఇన్ ఏజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ మై అచీవ్మెంట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీరు అని ఆయన సంస్కారం వాజ్ సంథింగ్, డోంట్ మీట్ యువర్ ఐడల్స్ అని ఒకటి ఉంటుంది. సో హీ వాజ్ మై ఐడల్ ఒక రకంగా. ఐ థింక్ యూ షుడ్ మీట్ యువర్ ఐడల్స్. సో ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్. అంటే వెన్ he himself is so humble, what am I, it makes me feel so grounded. So ఓకే, నాతో అంటే రేపు పొద్దున్న నేను పెద్ద స్టార్ అయ్యాను అనుకుంటే ఒక చిన్న యాక్సెసిబుల్ పర్సన్ వచ్చినా కూడా మీరు అనడం వాజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నా. సో దట్ వాజ్ వన్ బిగ్ లెర్నింగ్. రెస్పెక్ట్ ఎవ్రీబడి అరౌండ్ యూ వాజ్ సంథింగ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. మేబీ ఇట్ వాజ్ జస్ట్ 10 seconds of interaction, right? అంటే ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉంది నా లైఫ్ లో. మీరు అని పిలవడం వాజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ లేటర్ ఆన్. అంటే అందరూ అంటారు మీరు అని ఎందుకు అంటున్నాను నన్ను అంటే, అలా అలవాటు అయిపోయింది అంతే అండి అని. సో అది ఇట్స్ అ గుడ్ థింగ్, రైట్? యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మంచి ఇంపాక్ట్ ఫుల్ లెర్నింగ్ అది. yes వావ్. పర్సనల్ గా పృథ్వీ ఎవరికి ఎక్కువ ఫ్యాన్? నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అండి. నేను ఇప్పుడు కాదు, నేను తమ్ముడు, బద్రి ఆ టైం నుంచే, తొలి ప్రేమ, మిలియనర్స్ ఆబ్వియస్లీ బ్లడ్ లో. అండ్ ఆల్సో మహేష్ సార్ అంటే కూడా చాలా ఇష్టం. ఒక్కడు ఆ టైంలో ఇట్ వాస్ లైక్ బ్యాక్ టు బ్యాక్ పడుతుండే కాంపిటీషన్ లాగా కదా, నెంబర్ ఆఫ్ హెట్స్ అండ్ ఆల్సో మహేష్ సార్ కూడా చాలా ఇష్టం. సో బట్ పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇంకేమైనా కొంచెం ఎక్స్ట్రా. ఓకే, ఇంకేమైనా మేనిఫెస్టేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చినప్పుడు చెప్తా. బట్ దేర్ వాస్ దిస్ వన్ మేనిఫెస్టేషన్ దట్ ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ యాజ్ అ కిడ్. బికాస్ సింగింగ్ మన 2006-2005లో కంపేర్ చేసుకుంటే ఇట్ వాజ్ నాట్ దిస్ షోబిజ్ ఇంత లేదు. లైక్ లైట్స్, స్మోక్, ఫైర్, కాన్ఫెట్టి ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి కాన్సర్ట్. బట్ బ్యాక్ దెన్ ఇట్ వాజ్ రవీంద్ర భారతి, మనకు త్యారే గాన్ సభ. సో ఫర్ మీ ఇట్ వాజ్ అ గుడ్ థింగ్. అంటే మేము ఘంటసాల గారి పాటలు నేర్చుకొని పెరిగాం, రియాలిటీ షోస్ చేసిన వాళ్ళము, కాంపిటీషన్స్లో పాడాను. ఆ త్యారే గాన్ సభ స్టేజ్ మీద పాడాను, రవీంద్ర భారతి స్టేజ్ మీద పాడాను. సో ఇవి గాట్ మీ ద కల్చర్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ స్టిల్
to attract the next generation audience, this was not enough. There's something pomp and show కావాలి. The entertainment, media entertainment అనేది evolve అయ్యే time అది. Correct. So for me, there were many stars, like artists like KK. We'll have a live performances చూసి I felt, hey, now this is what I want to be, or this is where I see, where I look at myself down the stage and I see 10,000 crowd, which is not possible in Kyare Gansabha or Ravindra Bharati. To attract that crowd, our main character energy ఉంటుంది కదా on stage, to hold that many people was something that I kind of used to take a comb in my hand and sing in front of the mic, imagine a crowd. Wow. And I used to practice my body language stage మీద, let's welcome Prudhvi Chandra అనగానే స్టేజ్ మీద నడుచుకుంటే ఎలా వస్తా, ఎలా పేలుతాయి అన్నీ. I used to do that, and these things actually happened in real life for me. It took 15 years, 20 years maybe. But it took time. It took time, కానీ జరిగింది అది. జరగడం. Thaman sir concert అప్పుడు we performed in front of 12,000 crowd. It was ice hockey indoor stadium. అంటే ఇది స్టేజ్ మీద ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి. అంటే యాక్చువల్లీ వెన్ యూర్ స్టాండింగ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద స్టేజ్ అండ్ 12,000 ఆడియన్స్ ఆర్ లైక్ షౌటింగ్ అట్ యూ, అడ్రినల్ కిక్ ఎంత ఇస్తుంది అంటే యూ డోంట్ స్లీప్ ఫర్ 2 నెక్స్ట్ డేస్. ఇంకా నిద్ర రాదు. అది ఏంట్రా ఇది, ఏదో ఏదో చేశాను లైఫ్ లో అన్న నిద్ర పట్టుతుంది. I can imagine. సో ఆఫ్టర్ పార్టీ ఉండాల్సిందే అన్నాడు. So those were, అంటే then I realized, okay, the power of manifestation is real. I believe in it. And ఇప్పుడు మీరు చెప్తున్నవి నిజంగానే మనం ఇమాజిన్ చేసుకోవడం, అది ఎక్స్పీరియన్స్ చేయడం, నిజంగా చేస్తాం. It will take time అండి, for sure. ఇవాళ నేను అనుకోవచ్చు, నేను ఒక బెంజ్ లో తిరగాలి అని అనుకోవచ్చు. మేబీ రాలేదే, 2 ఏళ్ళ తర్వాత రాలేదే, చేసాం కదా అని. 10 ఏళ్ల తర్వాత కూడా నీకు అదే ఫీలింగ్ ఉందంటే వస్తుందని నా నమ్మకం అన్నమాట. జనరల్లీ చాలా మంది ఏం చేస్తారంటే బెంచ్ రాలేదంటే మార్చేస్తారు. బట్ ఇఫ్ యూ స్టిక్ టు ఇట్, అంటే ఏదైనా చాలా గట్టిగా ఇది నాకు కావాలి అని కూర్చుంటే వస్తుంది. సో అలా ఇంకా చాలా ఉన్నాయి పెట్టుకున్నవి, ఒక్కటి చెప్తా. చెప్పచ్చు కదా. నేను ఇప్పుడు ఇది చెప్పాను, అది నేను ఎందుకంటే ఇది అయిన తర్వాత చెప్తే మ్యాజిక్, అయిపోయాక మళ్ళీ కలుద్దాం అయితే పాడ్కాస్ట్. అప్పుడు ప్రూఫ్ ఇది, ఓహో మేనిఫెస్టేషన్ ఇది ప్రూఫ్ అంటే జరిగిందని చెప్పాను. లాభం థియరీ అంతా. ఏంటి దిష్టి అనేది కూడా చాలా భయం అంట. దిష్టి పడుతుంది, దిష్టికి ఎక్కువ కొంచెం బిలీవ్ చేస్తారంట. అంటే ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ అండి. దిష్టి అనేది వెరీ, నేను తర్వాత ఇంటర్వ్యూ చూశాను, నేను చూసి అరే దిష్టి అనేది పెద్ద మాట. ఐ థింక్ ఎనర్జీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వెన్ ఐ మీట్ యూ, దెర్ ఇస్ అ సర్టన్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, లైక్ గుడ్ ఎనర్జీ ఆర్ బ్యాడ్ ఎనర్జీ, రైట్? బ్యాడ్ ఎనర్జీ అంటే ఓకే అండి నేను బయలుదేరుతా అండి అని వెళ్ళిపోతాం. గుడ్ ఎనర్జీ అంటే ఫీల్ లైక్ టాకింగ్, కాఫీ అంటే సరే కాఫీ తాగుతాం, అట్లా ఉంటుంది. సో ఐ బిలీవ్ ఇన్ మోర్ ఇన్ దాట్, అండ్ ఐ ఫీల్ లైక్ షేరింగ్ మోర్ థింగ్స్ టు గుడ్ ఎనర్జీ పీపుల్. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక పెద్ద విషయం జరుగుతుందండి, నేను ఒక పెద్ద చేస్తున్నాను ఒకటేనా, ఏడ బ్రో ఎక్కడైతుంది, టైం వేస్ట్, ఇవన్నీ అవే పనులు కావాలంటే నేను ఇంటికి వెళ్ళి ఏం చేస్తా అంటే, అమ్మ అవును కదా ఏంటి వీడు ఇట్లా అన్నాడు, కరెక్టే, అమ్మ ఇది నేను ఆలోచించుకోవాలి అన్నట్టు ఉంటుంది. అదే గుడ్ ఎనర్జీ వాళ్ళతో షేర్ చేసినప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఏ వై నాట్, మంచి ఐడియా అన్నట్టు. సో దాట్స్ యు బిలీవ్ ఇన్ దట్. ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ దిష్టి అనేది ఇట్స్ అ వెరీ సబ్జెక్టివ్ టర్మ్ అండి యాక్చువల్లీ. సో ఎవరు ఎలా తీసుకుంటారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో నేను అనుకోవడం, వెన్ సంథింగ్ ఈస్ నాట్ డన్ అండ్ ఇఫ్ యు ఆర్ టెల్లింగ్ ఇట్, sometimes రైట్ ఇంటెన్షన్స్ ఉండొచ్చు, రైట్ చెప్పుకోవడాలు, షేర్ చేసుకోవడాలు. గుడ్ ఎనర్జీ పీపుల్ దగ్గర అయితే మంచిదే, ఒక బ్లెస్సింగ్ వస్తుంది. రాంగ్ ఎనర్జీ పీపుల్ దగ్గరికి వెళ్తే మేబీ ఒకటే ఎక్స్ట్రా బ్యాగేజ్ నాకు అవసరం అన్నట్టు ఉంటుంది. సరే, మరి సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా అయితే ఉండరు, మన వాళ్ళు అందరూ చాలా యాక్టివ్గా ఉంటారు. అసలు ఇంకా ఫుల్ చెప్పండి ఏం చేయొచ్చు నేను సోషల్ మీడియా యాక్టివ్? నో, ఇస్ దట్ ఎ పర్సనల్ చాయిస్ ఆర్ వాట్? అంటే ఐ డోంట్ నో అండి. అంటే ఫర్ మీ ఒక పాయింట్ ఆఫ్ టైంకి నేను ఫీడ్ ఇట్లా చూస్తూ వెళ్తుంటే అందరి లైఫ్లో హ్యాపీ థింగ్స్ ఉన్నాయి, కానీ నా లైఫ్లో నా ఫొటోస్ పెడితే అబ్బా ఏం లైఫ్ రైట్ అన్నట్టు, కానీ యాక్చువల్గా నాకు తెలుసు నా లైఫ్లో ఏముంటుందని. సో ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ అని అంటామా, అన్సర్టనిటీ. ఇవాళ ఏముంటుందో తెలీదు, రేపు మనకు ఒక ఆపర్చునిటీ వస్తుందో తెలీదు. అలాంటి ఒక అన్సర్టనిటీలో నేను హ్యాపీగా ఉన్నాను పోస్ట్ చేయడం ఇస్ సంథింగ్ దట్ ఐ డోంట్ అండర్స్టాండ్. పోనీ హ్యాపీగా ఉన్నాను పోస్ట్ చేయక్కర్లేదు, బట్ కంపారిటివ్లీ యు ఆర్ లిటిల్ లెస్ active. I think I judge myself too much ఏమో, maybe that is one role big play thing that గట్టిగా. సో ఈ లెక్కన పృథ్వీ ఎవరైనా ఒక నెగిటివ్ కమెంట్ పెట్టినా, ఏదైనా ట్రోల్ చేసినా,
ఆర్ ఎక్కడైనా ఏదైనా బ్యాడ్గా మాట్లాడి ఇట్లా ఎఫెక్టివ్? ఇట్స్ నాట్ అబౌట్ ఎవరేమనుకుంటారో అని కాదు, ఇట్స్ మోర్ అబౌట్ నన్ను నేనే అరే అవసరమారా నీకు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఒకటి పోస్ట్ చేసా, కమాన్ గైస్ లెట్స్ డూ దిస్ ఏ అన్న ఆన్ ద స్టేజ్ అని అన్నా అనుకో, తర్వాత పోస్ట్ చూసుకొని ఎందుకు అంత అతి అని అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ జడ్జింగ్ అదర్స్ అని కాదు, ఇట్స్ దట్ పర్సన్. ఇప్పుడు వాళ్ళకి ఆ పర్సన్ అంటే పర్లేదు, నాకు ఆ పర్సన్ లేదు కదా, నేను అట్లా ఫీల్ అవుతున్నా అని అనిపిస్తుంది. సో ఇన్ని లైన్స్ ఉంటేనే పృథ్వీకి ఈ రేంజ్ ఆఫ్ గ్రాఫ్ ఉంది అంటే అసలు ఏ లైన్స్ లేకపోతే ఇంకెలా ఉండేదో గ్రాఫ్? ఐ విష్ ఐ వాజ్ దట్ పర్సన్. ఐ రియలీ విష్. అంటే బౌండరీస్ పెట్టుకోకుండా ఐ ఫీల్ ఐ హావ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్సైడ్ మీ. యు హావ్. నిజంగా చెప్తున్నా, నాకు ఈ పాడ్కాస్ట్ ముందు పృథ్వీ, ఇప్పుడు యాజ్ యూ సెడ్ క్రేజీ ఫీలింగ్ ముందు తర్వాత, నాకు ఇప్పుడు పాడ్కాస్ట్ పృథ్వీ మీద ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. అసలు నేను అసలు చాలా ఇంట్రోవర్ట్ అనుకున్నా, కంపారిటివ్లీ మన ఇద్దరిలో నేను ఇంట్రోవర్ట్. చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. యూ హ్యావ్ మాట్లాడాలి కానీ వస్తాయి, గ్రంథాలు వస్తాయి బయటికి. సో ఐ కంటైన్ దోస్ ఇంటూ రైటింగ్. నాకు ఎక్కువ రైటింగ్ ఇష్టం. సో నో వన్ జడ్జెస్ యూ ఆన్ పేపర్. వెన్ యూ పుట్ సంథింగ్ ఆన్ పేపర్ కదా, మనం తప్ప ఎవరు చదవరు, అది నాకు అర్థమైపోయింది. దట్ పేపర్ ఇస్ యోర్స్ ఓన్లీ. సో ఎవరికి వాళ్ళ రేపు టైం, న్యూస్ పేపర్ చదవడానికి టైం లేదు. గట్టిగా నేను ఒకటి రాసుకున్న పద్యం అంటే ఎల్లో అంటారు. కాదు, ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త షేడ్ బయటకు వస్తుంది, ర్యాప్, సింగింగ్, ఇండిపెండెంట్ మ్యూజిక్. ఇప్పుడు మళ్ళీ ఐ థింక్ క్రియేటివ్ స్పేస్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్జే చేస్తున్నారు, యూ గాట్ ఇన్ టు పాడ్కాస్ట్, యూ రియలైజ్ దట్ ఓకే దిస్ ఇస్ వర్కింగ్ ఫర్ యూ. కరెక్ట్. మీరు ఇంకొకటి రేపు పొద్దున కుకింగ్ షో స్టార్ట్ చేస్తారు అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, దట్ ఆల్సో విల్ వర్క్ ఫర్ యూ. ఇంకొకటి చేశారు, ట్రావెల్ షో చేశారు, అది కూడా వర్కౌట్ అవుతుంది. సో అట్లా నేను ఐ ట్రైడ్ మల్టిపుల్ థింగ్స్. ఐ నెవర్ సెడ్ ఓకే దిస్ ఇస్ మై లిమిట్, నేను సింగరే కదా ఇది చేయొద్దు అని ఎప్పుడు అనుకోలేదు. సో కానీ మంచి కాంట్రాస్ట్, ఇప్పుడు మీరు డైరెక్షన్ లోకి అడుగు పెడుతున్నారు. అసలు సింగర్స్ డైరెక్షన్ రెండు, మ్యూజిక్ డైరెక్షన్ ఎక్స్పెక్టెడ్ జనరలీ, లిరిక్స్ రాయడం ఓకే ఇన్ ద ఫ్లో, శృతిలో ఉంటది అది. అండ్ కంపోజింగ్ మనకి ఐటీవీ అని ఒకటి అప్పుడు వచ్చేది గుర్తుందండి మన చిన్నప్పుడు. అది మ్యూజిక్ వీడియోస్ వర్ సంథింగ్ వెరీ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ, బికాస్ ఇన్స్టెంట్ డోపమైన్ వచ్చేసి ఏదో జరిగిపోతుంది అక్కడ ఒక 3 నిమిషాల్లో. ఐ ఆల్వేస్ ఫెల్ట్ దే హ్యాడ్ సమ్ రియలీ గుడ్ పర్సన్ ఆర్. మనం స్టార్డమ్ తెచ్చుకోవాలంటే హీరోలాగా 3 గంటలు చేయని అవసరంలా 3 నిమిషాలు చేస్తే చాలు అనే పాయింట్కి ఐ సమ్హౌ ఫిగర్డ్ అవుట్ ఓకే దీస్ ఆల్ ద ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఆర్ ఆల్సో దే జస్ట్ డూయింగ్ 3-minute మ్యూజిక్ వీడియో. సో ఇఫ్ ఐ కెన్ టెల్ అ స్టోరీ విత్ ఇన్ 3 minutes, సో దట్ విల్ మేక్ మీ అ గుడ్ పాయింట్ అని ఉండే. అండ్ వెన్ ఐ కంపోజ్ ద సాంగ్ ఆల్సో, ఫస్ట్ ఐ రోట్ ద స్టోరీ అండ్ దెన్ ఐ కంపోజ్ ద సాంగ్. ఆ సాంగ్ మ్యూజిక్ వీడియో నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్తే, అది ఇట్లా వర్కౌట్ కాదండి, ఇది దీనికి చాలా ఖర్చు అవుతుంది, మనం ఇంకోలా చేద్దాం, ఇంకోలా చేశాడు. అది బావచ్చు, ఇట్స్ నాట్ దట్ బాగాలేదని కాదు, బట్ నేను అనుకుంది అది కాదు. నేను రాసుకున్నప్పుడు అయినా కంపోజ్ చేసినప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ ఓకే నేను రాసుకుంది నేనే చేయాలి, నాకు ఇదే స్టోరీ అయితే కరెక్ట్. ఇంకో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళా, నా ఈ స్టోరీ అయితే ఇద్దాం అనుకున్నా, పర్లేదు తక్కువైనా పర్లేదు ఇదే చేద్దాం అంటే అట్లా తీసారు. ఓ ఇదేదో బాగుంది, కానీ ఇంకా నేను చెప్పింది రాలేదు. ఓకే ఇప్పుడు నేను ఒక కథ చెప్పానంటే ఆ కథని తన ఎలా అర్థం చేసుకుని అలా తీశారు, నేనే తీస్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్. ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై మ్యూజిక్ వీడియోస్. సో ఐ హ్యాడ్ అ చాయిస్ వేర్ టు గో టు మ్యూజిక్ డైరెక్షన్ ఆర్ పుట్టింగ్ స్టోరీ టెల్లింగ్ యాజ్ ద ప్రయారిటీ, విజువల్ ప్రొడక్షన్కి వెళ్ళాలా. ఐ ఫెల్ట్ స్టోరీ టెల్లింగ్ వాజ్ మచ్ ఎగ్జైటింగ్ ఫర్ మీ బికాస్ ఐ లైక్ టు ప్లే గాడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా క్యాన్వస్ అనుకోండి, దీంట్లో ఇది నా స్టోరీ. ఆ మనిషి చచ్చిపోవాలంటే నా ఇష్టం, ఆడ కారు ఎక్కాలంటే నా ఇష్టం, ఆడ అమ్మాయిని లవ్ చేయాలంటే నా ఇష్టం, అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే నా ఇష్టం. దిస్ ఇస్ ది ఓన్లీ స్పేస్ వేర్ ఐ హ్యావ్ కంట్రోల్ ఓవర్ మై లైఫ్. నా లైఫ్లో రియల్గా నేను ఇప్పుడు అర్జెంట్గా 100 కోట్లు కావాలంటే ఏడొస్తాయండి, అవ్వదు. కానీ వాడికి ఇవ్వచ్చు నా 100 కోట్లు. సో I felt more freedom there. I like playing God into my particular script. So I felt that was something that I have a certain perspective towards life. And luckily, I've got to travel almost 30-35 countries till now. 30-35 countries తిరిగాను. Oh my God. Imagine the number of people that I could have met. నా స్పెక్ట్రమ్ ఎంత బ్రాడ్ అయి ఉంటుంది అంటే the way how I see the world. ఎంతో నేను I've traveled so much that I can share infinite experiences about how many people that I've met. Not Telugu people, I'm talking about international global citizens, right? అంటే వాళ్ళు కూడా బ్యాక్ ప్యాకింగ్ చేశారు. సో దీస్ ఆర్ సమ్ లైఫ్ ఇలా కూడా ఉంటుందా, ఓహో ఇది కూడా ఒక ఇదా అనేది
if I didn't travel, I wouldn't have known. So I think I have a lot of stories here in terms of what I need to tell people. So I think one by one I అవన్నీ yes. ఈ It's about డైరెక్షన్ experiences కదా, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నే మనం నమ్మిందే ఒక సినిమా అవుతుంది కదండి. సో నేను లవ్ గురించి నేనేం అనుకుంటాను అనేది ఒక సినిమా అవుతుంది కదా. సో అలాగా ఐ హ్యావ్ అ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ లైన్డ్ అప్ కమింగ్ అప్ సూన్. సో పృథ్వీ ఫ్యూచర్ అంతా డైరెక్షన్, మూవీ డైరెక్షన్ లో. yes, and also I'm a musician by choice, అంటే ఫస్ట్ మ్యూజిషియన్. సో ఏమో సమ్వేర్ సో సమ్డే విల్ సీ లైక్ ఒక మూవీ మీరే డైరెక్ట్ చేసి, మీరే మ్యూజిక్ డైరెక్షన్ చేసి, అందులో మీరే పాట పాడి. మ్యూజిక్ డైరెక్షన్ తెలియకపోవచ్చు, బట్ డెఫినెట్లీ పాట అయితే పాడతాను. నా ఆడియో లాంచెస్ కి మేబీ నేనే ఒక కాన్సర్ట్ అరేంజ్ చేస్తాను. సో మేబీ ఇది నెక్స్ట్ మేనిఫెస్టేషన్. లవ్లీ, ఇట్ ఇస్ లవ్లీ. సో ఇలా ఇన్ని కంట్రీస్ తిరుగుతున్న ఇదిలో 30 నుంచి 35 కంట్రీస్ తిరగడం అంటే ఈ ప్రాసెస్ లో మిస్ అయిపోయిన గోల్డెన్ ఆపర్చునిటీ ఏదైనా ఉందా? ఉంటాయండి 100%. బట్ ఎనీథింగ్ ఇన్ స్పెసిఫిక్ ఒకటి గుర్తుందా పృథ్వీ? ఉన్నాయండి. ఒక సూపర్ హిట్ నేను మిస్ అయిపోయింది. I couldn't work for Bahubali because I was there in the US. నా డేట్ నేను ఎక్కడ ఉండేసరికి ఇక్కడ డేట్స్ వచ్చింది. సో బాహుబలి అంటే సినిమా పాడేస్తాను కాదు, ఇట్స్ అబౌట్ వర్కింగ్ ఫర్ దట్ ఫిల్మ్. రీ రికార్డింగ్స్ అయి ఉండొచ్చు, కంపోజింగ్ సెషన్స్ అయి ఉండొచ్చు, అండ్ నా కంపోజింగ్ సెషన్స్లో వన్ ఫైనల్ వాయిస్ విల్ ఎమర్జ్ కదా ఉన్న వాళ్ళల్లో. సో దట్ ఐ హ్యావ్ అ ఫీలింగ్. బట్ ఆ తర్వాత ఆ చాయిస్ తీసుకున్నప్పటికీ ఐ హ్యాడ్ సంథింగ్ వైల్ ఐ వాస్ ట్రావెలింగ్. సో దట్ ఇంకేవో లెర్నింగ్స్ వేరే సైడ్ ఉన్నాయి అంత. I got to shoot so many things in the US also. అంటే చిన్న మ్యూజిక్ వీడియోస్ కానీ, చిన్న యాడ్స్, కమర్షియల్స్ కానీ. సో I could have able to shoot a lot of things what I wanted. బట్ తర్వాత మళ్ళీ RRR లో కూడా సేమ్ కాంబినేషన్ లో యు వర్ పార్ట్. yes. సో ఆ మూమెంట్ లో కదండి, డెఫినెట్లీ ఇట్స్ either you can't have everything at once, right? So అవునవును 100%. ఎనీ RRR స్పెషల్ మెమరీస్? RRR అయితే I was part of Keeravani sir's composing team for RRR right from Dosti ఆ టైం నుంచే. అండ్ దోస్తి చందోన పాడారు, అండ్ దెన్ నాటు నాటు was there. I was very happy and glad to tell that I was there when Natu Natu was born. I worked on Natu Natu for almost 6-7 months. Number of versions unde, and Nenu Haimat and inkoka singer idram kalsi we were singing multiple versions. And then for some reason ఇంకొక సాంగ్ వచ్చింది ఎత్తర జెండా, దెన్ వీ సాంగ్ దాట్ ఆల్సో. ఇదా అదా అన్న టైప్లో ఆ సిచ్యువేషన్కి కూడా లైక్ షుడ్ వీ చూస్ నాటు అట్లా ఆప్షనల్గా వచ్చిన సాంగ్ ఎత్తర జెండా. సో లక్కీగా ఎత్తర జెండాకి సెట్ అయింది వాయిస్. అండ్ నాటు ఇప్పుడు వద్దులే అనుకున్నారు, ఇప్పుడు పక్కన పెడతాం దీన్ని అనుకున్నారు. తర్వాత ఒక 4-5 months లేటర్ మళ్ళీ దట్ కాట్ ఇన్ టు పిక్చర్. దెన్ రాహుల్ కాలభైరవ కేమ్ ఇన్ టు పిక్చర్, దే సాంగ్ ఇట్, అండ్ దెన్ దానికి షూట్ చేశారు. You know how it is. So అలాగా I'm super happy that I got first hand experience to see how it is being composed. అండ్ RRR లాంటి సినిమాలో మళ్ళీ ఒక కూతున్నా చాలు అనుకున్న పరిస్థితుల్లో నాకు ఒక పాట వచ్చింది. ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ ఇన్ దాట్ వే. ఐఎమ్ హ్యాపీ మై ఫ్రెండ్స్ కాలభైరవ అండ్ రాహుల్ సిబ్లిగంజ్ వర్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్ పర్ఫార్మింగ్ ఫర్ ది ఆస్కర్స్. నాకు తెలిసి ఇండియా మొత్తంలో ఫస్ట్ టైం అదే జరిగింది. ఇండియా మొత్తంలో they got to perform in front of the Oscars, and that was a very proud moment because ఎంతో కొంత చెప్పుకున్నా చెప్పుకోకపోయినా బయటికి వెళ్ళకపోయినా ఐఎమ్ పార్ట్ ఆఫ్ హిస్టరీ అన్న ఒక ఫీలింగ్ అయితే 100%. కాదు, మీరు ఈ రకంగా కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఒక కోతున్నా చాలు అనుకుంటున్నారు, కట్ చేసి అందులో పాట పాడుతున్నారు. ఇన్ దాట్ వే I couldn't thank Keeravani sir enough actually. Two lines. నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. ఏ జెండా కొండ కత్తి సుత్తి గిత్త కోడ కొమ్ము కోడే, వంచలేని కోడే ఒంగోలు కోడే, సిరిగల కోడే సిరిసిల్ల కోడే, ఎల్ల కోడే ఎచ్చైన కోడే, రతికండ గట్టిది రాయలసీమ కోడే. నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. ఓ మై గాడ్, నౌ ఐ అండర్స్టాండ్. అసలు మీ లైవ్ పర్ఫార్మెన్సెస్ పిచ్ అయిపోతారేమో జనాలు. అండ్ స్పెషల్లీ ఈ సాంగ్ ప్లేస్మెంట్ అసలు ఏంటి, అందరు కనిపిస్తారు కదా. సెలబ్రేషన్ అంటే మొత్తం సినిమా అయిపోయిన సెలబ్రేషన్, పీపుల్ వర్ వెయిటింగ్ ఇన్ ద థియేటర్ టు ఫినిష్. అండ్ దెన్ అది లెక్కకి రాజమౌళి సార్ వచ్చి అది లెక్క అంటే ద హోల్ పాయింట్ వాజ్ మొత్తం వరల్డ్ సెలబ్రేట్ చేయాలి, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ అని.
ఇండియాస్ పవర్ ఇస్ దిస్ అనేది వరల్డ్ సెలబ్రేట్ చేయాలి అన్నది ఒక లిరిక్ లోనే మేనిఫెస్టేషన్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఐ స్టిల్ బిలీవ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ విత్ ఇన్ ద హోల్ కోర్ క్రూ ఇట్ సెల్ఫ్. కీరవాణి సార్ కానీ రాజమౌళి సార్ కానీ ద వే దే టుక్ దట్ ఫిల్మ్ అండ్ సో ఇన్స్పైరింగ్. సో అండ్ మీ బీయింగ్ అ ఫిల్మ్ మేకర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ సెల్ఫ్ ఇస్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్. నేను పోస్ట్ ప్రొడక్షన్ రీ రికార్డింగ్స్కే ఉన్నాను. కీరవాణి సార్ కూడా వెన్ యూ కంపోజ్ అ సాంగ్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసినప్పుడు ఆ సీన్కి ఏం కావాలి, ఎంత ఎలివేషన్ కావాలి, వాజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నా లెర్నింగ్ ప్రాసెస్ వాజ్ దాట్. అంటే ఆడియోలో కూడా చాలా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది అని నేను తెలుసుకున్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఆర్ఆర్ఆర్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతా గోండే అది అయిపోయిన తర్వాత మొత్తం ఆ చేజ్ అయిపోతుంది అండ్ ఆ టైగర్ని కూడా డిఫీట్ చేస్తాడు. చేసిన తర్వాత ఆ తలని పట్టుకొని ఇట్లా అని పట్టుకొని సారీ రా నాకు చాలా ఇంపార్టెంట్ ఇది జరగడం అని ఒక సారీ అపాలజీ ఉంటుంది ఎన్టీఆర్ గారు. దెర్ ఇస్ అ నైస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విచ్ ఆన్ వర 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 వత్తిరిరో గర 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 వన్నేరారో అని ఒక సింపుల్ టిల్ ఫ్రమ్ అన్ ఇంటెన్స్ ట్రాక్ టు అ కంపాషనేట్, it just blends, music just blends there. So then I realized these guys are actually masters of filmmaking. అంటే స్టోరీ టెల్లింగ్కి వీళ్ళకంటే లైక్ అంటే నేను దగ్గరలో అబ్జర్వేషన్ వాళ్ళు అట్లీస్ట్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ హ్యాండ్ విట్నెసింగ్ ఎక్స్పీరియన్స్ కదా. సో దేర్ ఇస్ లాట్ టు ఆర్ట్. అంటే ఒక ఆర్ట్ అనేది ఒక సినిమా అంత గొప్పగా మాట్లాడుకుంటాం మనం ఒక 10 తరాల పాటు. అంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డీటెయిలింగ్ అనేది. ఇప్పుడు దురంధర్ అయినా మనం ఎంత మాట్లాడుకున్నాం పిక్ డీటెయిలింగ్ అంటారు. సో రాజమౌళి సార్ హ్యాడ్ దట్ పిక్ డీటెయిలింగ్ ఫర్ ఫైట్స్ ఉంటాయి. అండ్ ఐ వాస్ వెరీ గ్లాడ్ ఎనఫ్ కీరవాణి సార్ నన్ను ఆ సెషన్కి మొత్తం ఆర్ఆర్ఆర్కి పెట్టుకోవడం ఫర్ ద కంపోజింగ్ సెషన్స్. ఐ బీన్ పార్ట్ ఆఫ్ కంపోజింగ్ సెషన్స్, ఐ బీన్ పార్ట్ ఆఫ్ ద సాంగ్స్, ఐ బీన్ పార్ట్ ఆఫ్ ద ఆర్ఆర్ రీ రికార్డింగ్స్ అండ్ ఆల్. సో ఇట్ వాస్ వన్ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. 3 years నా లైఫ్లో రోలర్ కోస్టర్ అది. అంతే. ఇప్పుడు ఆర్ఆర్లో ఉండటం అనేది పార్ట్ ఆఫ్ ఆర్ఆర్ కంపోజిషన్స్ ఓన్లీ ఆర్ఆర్ఆర్ ఇంకేమన్నా ఇదివరకు అంతే అండి. అదే ఆ సినిమాకే పక్కన వేరే సినిమాలు కూడా ప్యారలల్ అవుతుండే. కిరణ్ సార్ వర్క్ చేసినప్పుడు మధ్యలో. సో ఆర్ఆర్లో ఇలా పాట అవ్వడం అయితే ఇది ఒకటే లేదండి. ఐ మీన్ ఈగ వేదం ఆ టైం నుంచి ఇంకేమైనా గుర్తుందా ఇలాంటి? అంటే మీరు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇది ఈగ సినిమాకి ఇంటర్వెల్ చం 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 చచపచం చం చం చజం చం చచపచం చం చంపేస్తా అని ఒక బిట్ వస్తుంది. అది ఐ థింక్ కీరవాణి సార్ డేట్ ఆల్మోస్ట్ 12 versions ఆఫ్ ఇట్. రోజు ఒకటి వెళ్ళి రాసుకోవడం, బిట్ రాసుకోవడం, పాడడం. ఐ విల్ కిల్ యూ అని అద్దం మీద రాస్తుంది. అవును ఈగ రాస్తుంది. అవును. అంటే మాకు విజువల్ కూడా ఏం చూపించలేదు. మేము పాడుతున్నాం, ఎందుకు పాడుతున్నాం తెలియదు మాకు. అంటే ఓ వర్షన్ రాసుకోండి, ఓ వర్షన్ రాసాం, పాడుతున్నాం. వీ డింట్ నో వాట్ ఇట్ ఇస్. బట్ వెన్ వీఆర్ ఆన్ ద స్క్రీన్ మేము సీయింగ్ అంటే ఎవ్రీడే మార్నింగ్ రావడం, సార్కి నచ్చుతుంది, రాజమౌళి సార్ నచ్చుతుంది, మళ్ళీ సాయంత్రం వద్దు ఇంకేమన్నా అనడం, మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్న మళ్ళీ ఫ్రెష్. సో దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పర్టికులర్లీ నాకు అదే కావాలి టు ఎలివేట్ ఒక సీక్వెన్స్ అనేది వాజ్ వెరీ వెరీ. మీరు ఆలోచించండి ఒకసారి, ఈగకి అంత ఎలివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే డెఫినెట్లీ దెర్ వాజ్ అ విజువల్ గ్రాండియర్. నేను అస్సలు కాదన్నాను దాని మీద. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి అది సైరన్ మీద కూర్చొని ఈగ 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 ఏమడి మెరుపు తీగ అంటే పిల్లలందరూ ఎగురుతున్నారు ఇట్లా లైక్ థియేటర్లో. సో I think it's a very audio visual feast that they gave. And even విట్నెస్ చేయడానికి వెన్ దే ఆర్ బార్న్ అంటే ఇప్పుడు మనం చెప్పుకోవడానికి చాలా సబ్ కాన్షియస్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఎవరు నోటీస్ చేస్తారో లేదో కూడా తెలియదు. బట్ అట్లీస్ట్ సినిమా గోవర్స్, సినిమా లవర్స్, దే కైండ్ ఆఫ్ గెట్ ఇట్ వెరీ సబ్ కాన్షియస్లీ. తెలియకుండా ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసే మూమెంట్స్ ఉంటాయి. I think I was very glad to witness these kind of things with oh my god them. So yeah. lots of learnings Prudhvi. ఇవన్నీ అర్థమైంది ఇప్పుడు. I got clarity. మూవీ డైరెక్షన్ లోకి వెళ్తున్నారు, ఎలా ఉండబోతుంది, ఈ లెర్నింగ్స్ అన్ని very much important, like how to build a scene, how to డౌన్ ప్లే అ సీన్ ఆల్సో. సమ్ టైమ్స్ సైలెన్స్ ఎంత ఇంపార్టెంట్, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వకుండా జస్ట్ ఒక సీన్ మాట్లాడడం ఎంత ఇంపార్టెంట్. ఇవి కూడా చాలా I don't know. I wish I can really
గెట్ అ లాట్ ఆఫ్ ఈ లెర్నింగ్స్ అన్ని కూడా కొంచెం కొంచెం నేను ఇంప్లిమెంట్ చేయగలుగుతాను అనుకుంటున్నాను. చేస్తారు ఆ గ్యారంటీ వచ్చింది మీ మాటలో బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు నేను వెయిటింగ్ మీ డైరెక్షన్ లో వచ్చే సినిమా చూడడానికి. థ్యాంక్ యూ అండ్ మ్యూజిక్ అయితే పక్కా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది జనాలకు కూడా, లైక్ వాట్ ఐమ్ గోనా డూ అనేది. ఐఎమ్ వెరీ మచ్ ఇంకా టెన్షన్ ఎక్కువ, ప్రెషర్ ఎక్కువ. 100%. అయితే ఇప్పుడు ఇంకోటి విన్నాను ఇంట్రెస్టింగ్, అంటే ఇంకొక విషయం విన్నాను మీ గురించి, డబ్బులు ఖర్చు పెట్టడంలో చాలా ఆలోచించి ఖర్చు పెడతాడు పృథ్వీ అని. మీరేమో కంట్రీస్ తిరిగేస్తారంటున్నారు. అంటే అది ఇప్పుడు ఎవరు చెప్పారో దాన్ని బట్టి ఉంటుంది. పాయింట్ నెంబర్ 1 అంటే ఎందుకంటున్నా అంటే చాలా మందికి ఇప్పుడు నేను ఒక క్లబ్కి వెళ్తేనే నా క్లబ్లో 35,000 బిల్ కడితేనే డబ్బులు స్పెండ్ చేయడం అని అనుకుంటే ఐఎమ్ సారీ, దట్ ఈస్ నాట్ మై ఎక్స్పెండిచర్. ఐ స్పెండ్ ఆన్ మై సెల్ఫ్ ఫర్ ఎక్స్పీరియన్సెస్. ఐ ట్రావెల్, ఎయిర్బిఎన్బీస్, మంచి ఎయిర్బిఎన్బీస్ తీసుకుంటాను. ఇప్పుడు ఒక కొత్త లొకేషన్ ఉంది, ఒక కొత్త లొకేషన్కి నేను డబ్బులు పెట్టుకొని ఒక ఫ్లైట్ వేసుకొని అక్కడ స్టే చేసుకొని అక్కడ తిరగడానికి, లోకల్ తిరగడానికి అంతా వేరే ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఎస్పెషలీ ఫర్ అ ప్లేస్ లైక్ యూఎస్, ఇట్స్ నాట్ అ ట్రావెల్ ఫ్రెండ్లీ కంట్రీ. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ దర్. మీకు యూరోప్ వెళ్తే కనీసం మీకు బస్సులు, ట్రామ్స్ ఇవి ఉంటాయి, మీకు సబ్వే ఏవో ఉంటాయి. బట్ I spend there on myself. I spend on my wife. I spend on my parents. In that way, I'm really selfish. But I do spend on experiences. But it is more of నాకు నచ్చే ఎక్స్పీరియన్స్ అయితే నేను స్పెండ్ చేస్తాను. ఓకే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పెండ్ చేస్తాను స్పెండ్ చేయను కాదు, నాకు నచ్చిన వాటికి చాలా మంది అంటారు పెద్ద కొన్న నుంచి పెద్ద కార్ కొనుక్కున్నా, నాకు కార్ కొనబుద్ధి లేదు, నాకు ఇదైతే ఏంది అదైతే ఏంది, స్టీరింగ్ యాక్సిలేటరే, బయట లోగో బట్టి నువ్వు నన్ను డిసైడ్ చేస్తావా నీ ఇష్టం, అది ఇట్స్ యువర్. ఇదిగో ఈ షేడ్ ఇప్పుడు వచ్చింది, ఓహో సో ఈ షేడ్ కూడా ఉంది, ఉంటది కదా చిన్న స్పేస్ లో ఉంది. యా, అంటే ఐ వుడ్ వాంట్ టు ట్రావెల్ ఇన్ మర్సిడీస్ ఆర్ అన్ ఆడి ఆబ్వియస్లీ, బట్ రైట్ నౌ ఇస్ దట్ expenditure really needed, or would I spend on a better, నేను ఒక విఎఫ్ఎక్స్ సిస్టమ్ ఒకటి కొనుక్కుంటా 5 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి. ఐ హ్యావ్ అ వెరీ కూల్ సిస్టమ్, ఒక బీస్ట్ ఉంది నా దగ్గర, దట్ ఐ కెన్ రెండర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్. అది నేను కార్కి పెట్టుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్నాడా ఓకే అని చెప్పి పకోడీ తినేసి మర్చిపోతారు. సో హౌ డస్ ఇట్ మ్యాటర్ ఫర్ మీ? సో ఖర్చు పెట్టను అని ఎవరు చెప్తారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. మై టీమ్ కమ్స్ అండ్ సేస్ ఖర్చు పెట్టారంటే ఒకసారి మాట్లాడదాం అంటే ఎక్కడ ఖర్చు పెట్టను నేను అంటారు. సో బయట వాళ్ళు చూస్తే మేబీ దే మైట్ థింక్ దట్ ఐమ్ స్టింజీ అండ్ ఆల్సో ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. సో ఖర్చు పెడతారు పెట్టరు, డిపెండ్స్ ఆన్ ది సిచువేషన్. ఐ ఇన్వెస్ట్ మోర్ ఆన్ మై సెల్ఫ్. సో ఐ ఇన్వెస్ట్ ఆన్ మై ప్రాజెక్ట్స్. ఇప్పుడు నాకు బయట ప్రొడ్యూసర్ నేను అలా చేతులు జాపి నా ప్రాజెక్ట్ ఫండ్ చేయండి అన్నాం కంటే నా ప్రాజెక్ట్ నేనే ఫండింగ్ చేసుకోవడం బెటర్ ఫీల్ అవుతాను నేను. సో అక్కడ ఖర్చు పెడుతున్నా కదా అన్నట్టుంటుంది. సో ఐ స్పెండ్ ఆన్ మై సెల్ఫ్, ఐ ఇన్వెస్ట్ ఆన్ మై సెల్ఫ్. ఓ మై గాడ్. అండ్ పృథ్వీ, ఇన్నేళ్ల జర్నీలో ఫైనలీ ఈ 20 years జర్నీలో ఎప్పుడైనా ఇంక ఇది నాకు వద్దు వదిలేద్దాం అని అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందా? అంటే గివప్ చేయాలని అనిపించిందా అని? లక్కీగా మై పేరెంట్స్ అప్బ్రింగింగ్ ఓన్లీ వాజ్ లైక్ దట్ అండి. అంటే సమ్వేర్ నెవర్ గివ్ అప్ అనేది ఒక చిన్నప్పటి నుంచి బ్లడ్లో దోశారు అది మమ్మీ డాడీ వాళ్ళు. అంటే ఫర్ సమ్ రీజన్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అనేది ఇప్పుడు మేబీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇప్పుడు చాలామంది చెప్తున్నారేమో కానీ మై పేరెంట్స్ support was like, if you want to be Michael Jackson, he's not a god, he's also a human being. He achieved that through a pattern, a Correct. Practice or a way of life. He Correct. Achieved there. He's not a god, he's still a human who has achieved godly things. Correct. So you can also become one such personality ane cheppindi ma parents andi. So that nothing is impossible అనేది చిన్నప్పటి నుంచే, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అన్నట్టే ఉన్నాను. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. సో ఇంకా నెవర్ గివ్ అప్ మోడ్ లోనే ఫస్ట్ నుంచి అంతే. అంటే ఇంకోటి మేమున్న ఆర్టిస్ట్ ఫీల్డ్ ఎట్లా అంటే అండి, రిజెక్షన్స్ పడుతుంటాయి కదా, ఎవ్రీడే పడుతుంటాయి, అలవాటు అయిపోయినాయి. సో వర్కౌట్ కలదా, పెద్ద సినిమా అంటే ఓకే అన్నట్టు ఉంటుంది, చిన్న సినిమా అయితే ఎక్స్పెక్టెడ్ అన్నట్టు ఉంటుంది. సో పృథ్వీ లైఫ్ లో వన్ అన్స్క్రిప్టెడ్ మూమెంట్ అంటే ఏంటి పృథ్వీ, దట్ చేంజ్డ్ యువర్ లైఫ్? I think I would have been into masters, ఒక రెగ్యులర్ ఐటీ ఎంప్లాయీ లైఫ్కి వెళ్ళిపోయేవాడినేమో ఒక పాయింట్ ఆఫ్ టైంకి. బికాస్ ఒక పాయింట్ ఆఫ్ టైం ఫ్రస్ట్రేషన్ కూడా అంతే ఉండింది నాకు. అంటే ఎంత చేసినా ఏంట్రా బాబు, ఏం రిటర్న్ రావట్లేదు, డబ్బులు పెడుతున్నావు, యూఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్, వ్యూస్ రావు, యూట్యూబ్లో వీడియోస్ చేస్తే వ్యూస్ రావు, సింగిల్స్ చేస్తే పట్టించుకోడు, ఏంద్రా ఇది అనుకున్న టైంకి ఐ థాట్ చాలా అక్కడి నుంచి దొబ్బేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అన్నట్టు ఉండే. I was very strong on that. Then
అయ్యప్ప మాల వేసుకున్నాను, దెన్ క్రేజీ ఫీలింగ్ హ్యాపెండ్. దట్ ఈస్ ఓన్లీ వన్ అన్స్క్రిప్టెడ్ ఇంకా చాలు, ఇంకా వద్దు, ఇది దేవుడు ఇంకా ఒక దారి చూపించినట్టు అనిపించింది. ఐ షుడెంట్ అప్రోచ్ దట్ మెథడ్ అని నేను అదే అన్నాను దేవుడి దగ్గర కూడా. నేను ఫస్ట్ టైం పుట్టు అయ్యప్ప స్వామి మాలని అన్నాను, గివ్ మీ వన్ రీజన్ టు స్టే బ్యాక్, ఐ విల్ స్టే. దిస్ ఇస్ ద యూ గివ్ మీ వన్ సైన్ ఆఫ్ దట్ ఐ షుడ్ స్టే బ్యాక్ హియర్. అండ్ క్రేజీ ఫీలింగ్ వాజ్ అ బిగ్ సైన్. ఇంకా వద్దులే, ఇంకా మళ్ళీ ఆ థాట్ కూడా వద్దు అని చెప్పి ఐ వాస్ హియర్. సో that is one. Nice. Prudhvi, talent versus visibility. I think talent is better, yeah. Antena? Any day కదా విజిబిలిటీ వాళ్ళు ఉంటుంది, రేపు అదే ఉంటుందని గ్యారంటీ ఏమి ఉండదు. సో ఇప్పుడు విజిబుల్ గా ఉన్న వాళ్ళందరూ, విజిబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ టాలెంటెడా అకార్డింగ్ టు పృథ్వీ? అలా ఏం లేదండి. అంటే విజిబిలిటీ ఇప్పుడు విజిబిలిటీ చాలా మందికి వస్తుంది. కుర్చీ తాతకు కూడా వచ్చింది విజిబిలిటీ. ఇట్స్ అబౌట్ if you call that visibility again. Oh my god, so visibility terms ఏ మారిపోయింది అంతే కదండి. సో it's about how are you getting visible. So yeah. I count more on that. So కుర్చీ తాతకు కూడా ఓకే. సో అనిపించిందా ఏదైనా ఎప్పుడైనా ఒక్కసారి వైరల్ వెళ్ళిపోవాలి, మొత్తం హడావిడి చేసేయాలని? స్టార్టింగ్ లో ఉండింది. ఓకే. నాకు తర్వాత అనిపించింది ఎక్స్పెక్టేషన్ లేనప్పుడే హ్యాపీగా ఉంటుంది. అంటే జనాలకి ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి మన మీద, అమ్మో ఇంకా ఏదో చేసేయాలి. వైరల్ హిట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పి, నేను ఒక సాంగ్ చేశాను, పెద్ద వైరల్ అయిపోయింది, ఒక 10-15 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఆ 10-15కి నేను దిగలదలుచుకోను, ఇంకా నెక్స్ట్ 10-15కి 30 కొడదాం అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు జనాలు ఆ ప్రెషర్లో వాట్ ఐ విల్ డూ అనేది నాకు పెద్ద టెన్షన్. సో ఐ బిలీవ్ ఇన్ స్లో ప్రోగ్రెస్ రాదర్ దాన్ యూ బిలీవ్ ఇన్ స్లో ప్రోగ్రెస్. ఇట్ ఫెచ్డ్ మీ అలాంగ్. అది అలా వెళ్తూ ఉండాలి. కొన్నిసార్లు విజిబిలిటీ పీక్ వచ్చేసినా కూడా చాలా ఎక్కువ అయిపోయి వదిలేరా ఇంకేమన్నా అన్నట్టు ఉంటుంది. I am good camouflaging, managing, surviving as long as I can. As long as you can. ఇంకేమన్నా మాకు తెలియని షేడ్స్ ఉన్నాయా? ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అన్ని బయటకు వచ్చేసినాయి. అంతే, దట్స్ ఆల్. మోస్ట్లీ అండ్ అంతే. ఓకే, ఇప్పుడు సడన్ గా కొంచెం టైం దొరికింది ఫ్రమ్ యువర్ బిజినెస్ స్కెడ్యూల్స్. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యు డూ, పృథ్వీ? I play games. I play computer games. I like problem solving, strategy. ఇప్పుడు సిటీ బిల్డింగ్ గేమ్స్ ఏమైనా ఉన్నాయంటే అట్లా ఆడతా. సో ఐ లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్. యూజువలీ నా దగ్గరకు ఎవరు ప్రాబ్లం తీసుకొస్తారు సాల్వ్ చేయడానికి, నేను ఇట్లా కూర్చోబెడితే నేనే బతుకు చెట్టుకోబండి రన్ చేయొచ్చు. యాక్చువల్లీ నాకున్న సోది ఫ్యాక్టర్కి దాన్ని చెప్పు, నువ్వు చెప్పు, ఏంటి ప్రాబ్లం, ఏంటి మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి ఎక్స్టర్నల్ టాలెంట్స్, ఇవి చెప్పాలి. నిజంగా కాంపిటీస్ సొల్యూషన్స్ ఇస్తుంటారా? అంటే ఆ కైండ్ ఆఫ్ గ్యాన్ మోడ్ కూడా ఉంది? అయ్యో గ్యాన్ ఏముందండి, ఎవరైనా ఇవ్వచ్చు, నేను చాలా ఇస్తా. ఓకే. బట్ అగైన్ వేర్ ఇస్ ఇట్ నీడెడ్ అనేది చాలా టెన్షన్ పడి ఆలోచించుకొని ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ ఎవరు జడ్జ్ చేయరు అంటే గ్యాన్ ఇస్తా. అమ్మ, ఇన్ని పారామీటర్స్ ఉండాలి అయితే. సరే, యంగ్స్టర్స్ కి ఫైనలీ పృథ్వీ, వాట్ ఈస్ దట్ వన్ గ్యాన్, దట్ మెసేజ్ దట్ యు వాంట్ టు గివ్? Who wants to become a singer? Singer ane kaadu, anybody. If you want to become prime minister also, if you are able to visualize it, yes, I think you can get that done. Oh wow. So it's just that visualizing on one part and believing that you can do it is another. And a belief another, it's a constant thing, and I think it has to be all the time. ఎందుకంటే మనల్ని నమ్మకపోతే బయట వచ్చి నీకు ఏదో బ్రేక్ ఇస్తారనేది నేను నమ్మను అసలు. ఇఫ్ యూ డోంట్, బికాస్ మై కాన్ఫిడెన్స్ ఇస్ సీనియర్. సపోజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు క్రాక్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాను, ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ మై ఓన్ స్టోరీ, ఐ విల్ బిలీవ్ మై స్టోరీ. సో ఐ కమ్ ఫ్రమ్ దట్ ఫండ్. సో వన్ థింగ్ ఇస్ డ్రీమింగ్ వెరీ వెరీ బిగ్. ఇప్పుడు నేను అర్జెంటుగా గ్రామీ కొట్టాలి అంటే, గ్రామీ ఎట్లా కొడతారా అన్నట్టే ఉంటుంది యాక్చువల్లీ. ఫ్రాంక్లీ నీ తెలుగు పాటలు పాడి గ్రామీ కొట్టడం ఏంటి అన్నట్టే ఉంటుంది. If you don't have Grammy in your, how will you get outside India is what my thing is. So it could be an unrealistic goal. It could be an unrealistic, no problem with it. But you should dream first. Believe that unrealistic goal can happen, because Rajamouli sir has crossed that barriers and has walked onto the red carpet of Oscars, which was not there before, right? ఎప్పుడు జరగలేదు. అంటే జరిగాం, సత్యజిత్ రే గారికి ఇట్లా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇచ్చారు, కానీ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాల్లో వీ నెవర్ థాట్ ఇండియన్ ఫిల్మ్ వుడ్ గో క్రాక్ ది ఆస్కర్స్, రైట్? అంటే ఆయన డ్రీమ్ చేయకుండా నిజంగా అక్కడికి వెళ్తారంటే నేను నమ్మను. డ్రీమ్ చేసి ఉంటారు. ఈస్ కంపీటింగ్ విత్ వరల్డ్ కాంపిటీటర్స్, ఈస్ కంపీటింగ్ విత్ గ్లోబల్ స్టేజ్. సో ఐ థింక్ వెన్ యూ హ్యావ్ దట్ డ్రీమ్ అండ్ వెన్ యూ బిలీవ్ ఇట్, సమ్ అన్రియలిస్టిక్, నేను చెప్తున్నాను కదా, ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ కుడ్ బి యాజ్ సిలీ యాజ్ ఐ వాంట్ టు క్లైమ్ ద మౌంట్ ఎవరెస్ట్. ఇట్స్ అన్రియలిస్టిక్ డ్రీమ్. నాకున్న ఫిట్నెస్కి, నాకున్న హైదరాబాద్ ట్రాపికల్ జోన్కి అసలు సంబంధం ఉండదు. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ అచీవింగ్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అంటే అట్లీస్ట్ చిన్న చిన్న
కొండలు ఎక్కుతాం, ఫస్ట్ తిరుపతి కొండ ఎక్కుతాం, ఇంకొకటి ఏదో కొండ ఎక్కుతాం, ఇది బెటర్ కదా బాగానే ఉంది అనుకుంటే వెళ్తాం. లేదంటే చేంజ్ ద గోల్ దట్ యూ వాంట్ టు గో. నాకు వర్కౌట్ కావట్లేదు అంటే చేంజ్ అనదర్, నేను స్పెసిఫిక్ క్వశ్చన్లో దూకుతా అనుకోవాలి. సంథింగ్ అన్రియలిస్టిక్ ఇస్ వాట్ విల్ గివ్ మీ లైఫ్ ఎవ్రీ డే. లేకపోతే నాకు అది లేదు ఆ రోజుకి అని అంటే నన్ను నిద్ర పట్టదు, పొద్దున్న నుంచి సీలింగ్ చూస్తే ఏం చేయాలో తెలియదు నాకు. సంథింగ్ షుడ్ బి దేర్ టు డ్రైవ్ ఎవ్రీ డే, అదర్వైజ్ డజంట్ వర్క్ ఫర్ మీ. వెరీ ఇన్స్పైరింగ్ పృథ్వీ, నిజంగా. అసలు ఐ విష్ నేను చెప్పిన జరిగితే బాగుంటాయి కానీ బట్ యా సీరియస్లీ ఇంత షేడ్ నాకు అసలు తెలియదు. అందుకే ఇక నుంచి ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ అవ్వండి, ఎప్పుడప్పుడు ఇలాంటి జ్ఞాన వీడియోలు రిలీజ్ చేసి. అయ్యో జ్ఞాన్ ఇస్తే భయం, చెప్పేవాళ్ళరా అన్నట్టుంటే అంటే మాలాగా కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా. దేర్ యూ డోంట్ నీడ్ టు టెల్ ఇట్, యూ విల్ ఆల్రెడీ పీపుల్ ఆల్రెడీ విల్ నోటీస్ యూ అన్నది. ఎందుకో మరి కీప్ సైలెంట్ గా ఉండి అన్నట్టు. నిజంగా మీ వర్డ్స్ చాలా ఇన్స్పైరింగ్ అండ్ మీ పర్సోనా అసలు ఈ రేంజ్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయని నాకు తెలియదు. మీరు మామూలుగా అంటే పాటలు పాడుతూ హాయిగా అలా కాలం గడిపేస్తూ స్లోగా హాయిగా పీస్ఫుల్ గా, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ పృథ్వీ. థ్యాంక్ యూ. ఇట్ వాస్ సూపర్ ఫన్ టాకింగ్ టు యూ. నేను చాలా మాట్లాడేశాను. ఇది మనసు విప్పి మాట్లాడాను. పొద్దున్న పాడ్కాస్ట్ ఎందుకు ఇంత అతి చేస్తావు అనుకుంటానేమో నేను. కాదు, అన్నోయింగ్ ఇది కూడా ఒక బతుకు జట్కా బండి. నో సీరియస్లీ, మీలో ఉన్న మాటల ప్రవాహం నేను ఈరోజు అన్స్క్రిప్టెడ్ విత్ జోలో చూసాను. అండ్ ఐఎమ్ షూర్ ఈవెన్ మన ఆడియన్స్ కి కూడా అర్థమై ఉంటుంది పృథ్వీ చంద్ర ఇస్ దిస్ అని. యువర్ జర్నీ అంత ఈజీగా సక్సెస్ రాలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పటికీ కూడా మీ స్టైల్లో మీరు అలా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు, డ్రీమ్ చేస్తూనే ఉన్నారు. డ్రీమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని మీరు ఇచ్చిన జ్ఞాన్ చాలా బాగుంది యాక్చువల్లీ, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ మీ టుడే. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఐల్ వెయిట్ ఫర్ దట్. నేను కూడా మేనిఫెస్ట్ చేస్తాను మీతో పాటు మీ సినిమా మంచి హిట్ అవ్వాలని. ఒక్క ఫైనల్ సాంగ్, ఎనీ సాంగ్ దట్ ఈస్ యువర్ పర్సనల్ ఫేవరెట్, ఒక్క వన్ లైన్ పాడేసి. Because we've been talking a lot of inspiring things. నాకు పర్సనల్గా whenever I feel low, there are a lot of low points. and అంతే ఇదంతా 10 నిమిషాలు మాట్లాడితే అందరికీ లోపల ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎవరి లైఫ్లో వాళ్ళకి యు నో వాట్ యు ఆర్ అండ్ వాట్ యు ఆర్ నాట్ కదా. సో ఫర్ మీ దిస్ సాంగ్ హ్యాస్ బీన్ మై సపోర్ట్ సిస్టమ్. అండ్ తెలియకుండా నేను కస్టమైజ్డ్గా నా కోసం ఒక సాంగ్ కట్టుకున్నట్టు అనిపిస్తుంది. సో దిస్ సాంగ్ ఇస్ ఫ్రమ్ గ్యాంగ్ లీడర్ అనే సినిమా నుంచి రారా జగతిని జయించుదాం. అనంత శ్రీరామ్ గారు రాశారు, అనిరుద్ రవిచంద్ర గారు కంపోజ్ చేశారు. రారా జగతిని జయించుదాం, రారా చరితని లిఖించుదాం, రారా భవితని సవాలు చేసే కవాతు చేద్దాం తెగించుదాం, రారా నడుములు బిగించుదాం, రారా పిడుగులు ధరించుదాం, రారా చెడునిక దహించి వేసే రహస్య వ్యూహం రచించుదాం. గదులు గడులు గడపలు దాటే, దడలు దరులు దడులను దాటే, ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరెగిరి ఎగిరి దశ దిశల కొసకు పోదా, ఎరలు మొరలు చెరలను దాటే, తరులు గిరులు ఝరులను దాటే, ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరెగిరి ఎగిరి తుది గెలుపు మెరుపు చూద్దాం. Thank you. This is one song that keeps me driving forward whenever I'm low, whenever I feel less. ఈ పాట నా కోసం నేను పాడుకున్నాను, తర్వాత ఎగరడం అగైన్ స్టార్ట్. అంతే, ఇంక వేరే ఏం ఆప్షన్ లేదు, రేపు ఎగరాల్సిందే. విషింగ్ యూ ది బెస్ట్ వన్స్ అగైన్ పృథ్వీ. మీరు మంచి సినిమా డైరెక్ట్ చేస్తున్నారు, అందులో మంచి పాటలు పాడతారు, మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. 100%. That's it. Thank you so much. ఇది నా మేనిఫెస్టేషన్. Thank you so much. I really hope your wishes come true, because ఒక మంచి విష్ తగిలినప్పుడు I know that it's a genuine wish, and thank you so much. And for sure we'll catch up and we'll talk more about filmmaking and other stuff. Yes, ఇంకో ఎపిసోడ్ వస్తుంది అనమాట. ఇప్పటికి చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాం. అండ్ yes, I'm sure you enjoyed this podcast. That was Prudhvi Chandra. పాటలు యాక్చువల్లీ మంచి మాటగారు కూడా, అది ఇవాళ నాకు అర్థమైంది, మీకు కూడా అర్థమై ఉంటుంది. మీకు కనుక ఇంటర్వ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ మీ మొబైల్స్ ఫోన్ తీసుకొని లైక్ కొట్టండి, కమెంట్ చేయండి, అండ్ అన్స్క్రిప్టెడ్ విత్ జో అని కమెంట్లో పెడితే నేను రిప్లై ఇస్తాను, షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పృథ్వీ. సో యా, దట్ వాజ్ అమేజింగ్. థ్యాంక్స్ అ లాట్ వన్స్ అగైన్. సో నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ కామెంట్లు చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.